ఈరోజు ప్రధానంగా ఈనాడు దినపత్రికలో ఓ ప్రధానమైన వార్తలు ప్రచురించబడ్డాయి. ఒకటి, ఇక పోలవరం ప్రాజెక్టు విషయం కేంద్రం తేల్చవలసిందే. 2, వీసీల దస్త్రం వెనక్కి తిప్పి పంపిన గవర్నర్ కార్యాలయం. 3, వైద్య శిక్షలకు ప్రజల జేబులు గుల్ల అనే 3 ప్రధానమైన వార్తలు వెలువడ్డాయి. దీనిపై చర్చ ప్రారంభిద్దాం. ఇక కేంద్ర ఆర్థిక శాఖ ఇస్తానన్న 20,398 కోట్లకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆమోదం. 47,725 కోట్లు ఇస్తేనే ప్రాజెక్టు పూర్తవుతున్న స్పష్టీకరణ. రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న అథారిటీ. 2017-18 అంచనాలకు పోలవరం అథారిటీ ఆమోదం. అయితే పోలవరం ప్రాజెక్టులో నీటిపారుదల పనులకు అయ్యే 20,398.61 కోట్లు వ్యయాన్ని భరిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ షరతులకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆమోదం తెలుపుతూనే ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావాలంటే అంచనాల సవరణ కమిటీ ఆర్సీసీ చెప్పినట్లుగా 47,725 కోట్లు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రాజెక్ట్ నిర్మాణానికి పాత కొత్త ధరలతో రూపొందించిన అంచనాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న అథారిటీ పోలవరం ప్రాజెక్టు తాగునీటి సరఫరా వ్యయాన్ని సాగునీటి వ్యయంలో భాగంగా చూడాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కోరుతుంది. దీనిపై కేంద్రం జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. పాత కొత్త ధరలను ఆమోదిస్తూ అథారిటీ చేసిన ఈ సిఫార్సులు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆపై కేంద్ర ఆర్థిక శాఖ ఎంతవరకు ఆమోదిస్తాయి అనే దాని మీదే ప్రాజెక్టు వచ్చే నిధులు ఆధారపడి ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. సుబ్బారావు గారు, ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు అనేది జాతీయ ప్రాజెక్టు. రాష్ట్ర విభజన నేపథ్యంలోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు హోదా, ఇలాగా రైల్వే జోన్, ఇలా పలు అంశాలపైన బీజేపీ కూడా అప్పుడు పార్లమెంట్లో ప్రకటన చేసింది. తదనుగుణంగానే రాష్ట్ర విభజన అనంతరం కూడా దానికి సంబంధించి బిల్లులు కూడా పాస్ చేసింది. నాడు కేంద్ర మంత్రిగా ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలోనే విభజనలో హామీలు ఏమున్నాయో హామీలు పూర్తి స్థాయిలో కేంద్రం హామీలను అమలు చేస్తుంది అనేది చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కూడా కల్పించడం జరిగింది. ఏదైతే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిందో దీనికి సంబంధించి పోలవరం ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే నిధులు ఖర్చు చేయవలసిన అవసరం ఉంది, బాధ్యత. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కానీ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే జాప్యం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే భారతదేశంలో ఉన్న 12 ప్రాజెక్టులు, వివిధ రాష్ట్రాల్లో నిర్మాణం చేపడుతున్న 12 ప్రాజెక్టులు సంవత్సరాలు గడుస్తున్నా సరే ప్రాజెక్టులు పూర్తి కాని పరిస్థితి. అయితే వాటిని దృష్టిలో పెట్టుకుని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రికి, ఆర్థిక మంత్రికి విషయాన్ని చెప్పడం జరిగింది. కేంద్ర జలశక్తి మంత్రి శాఖ కూడా చెప్పడం జరిగింది. కేంద్రంలో చాలా ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టులు కూడా పెండింగ్ ఉన్నాయి. కాబట్టి కేంద్రం నిర్మాణం చేపడితే ప్రాజెక్టులో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేపడుతుంది. దానికి సంబంధించి కేంద్రం నిధులు ఇస్తూనే పర్యవేక్షణ సంబంధించి విధులకు సంబంధించి పర్యవేక్షణ గురించి ఒక కమిటీని వేయండి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అప్పుడు కేంద్రం కూడా ఆమోదించి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కమిటీని కూడా ప్రత్యేకంగా వేసింది. అయితే ఏదేమిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి కొంత నిధులు తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. అయితే 2013-14 వచ్చేసరికి ఏదైతే 2013-14 సంబంధించి అప్పటి పరిస్థితుల నేపథ్యంలోనే, ధరల నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 20,000 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపించారు. అందరూ కేంద్రం కూడా ఆమోదించింది. అంటే సెకండరీ 2016-17కి వచ్చేసరికి మళ్ళీ రేట్లు పెరిగిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం వ్యయం అనేది రోజు రోజుకి పెరిగే ఆలోచన ఉంది. అలాగే 2016-17కి వచ్చేసరికి 47,725 కోట్లు ఇవ్వాలి. అయితే మా ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో పూర్తి అవుతుందని చెప్పి అప్పటి ప్రభుత్వం కూడా ప్రతిపాదన పంపడం జరిగింది. ఆ ప్రతిపాదనలకి అప్పటి కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రులు కానీ తీర్మానం అంటే ఏదైతే బడ్జెట్ క్యాబినెట్లో తీర్మానం చేసి ఆమోదించడం కూడా జరిగింది నిధులు ఇవ్వడానికి. అప్పటి వరకు బాగానే ఉంది. అయిపోయింది. ఈలో ఎన్నికలు రావడం, రాష్ట్ర ప్రభుత్వాలు మారడం కూడా జరిగింది. అయితే నూతనంగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో పోలవరం ప్రాజెక్టు ఉందో ఆ జాతీయ ప్రాజెక్టును 2021కి
22 కల్లా పూర్తి చేయాలన్న సంకల్పంతో పోలవరం పనులను వేగవంతం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం నిధులు ఇవ్వడంలో ఎందుకు తాత్సారం చేస్తుంది, మెలుకులు పెడుతుంది, కురులు పెడుతుంది? అసలు ఏంటి పరిస్థితి? గత ప్రభుత్వం 45,000 కోట్లని చెప్పి పంపించారు. కానీ అక్కడ 2013-14 ప్రకారం 20,000 కోట్ల రూపాయలని చెప్పి వాళ్ళు, కానీ ఆ ప్రభుత్వం చేసినటువంటి అకౌంట్ ఇంతవరకు వాళ్ళు సబ్మిట్ చేయలేపారు. ఎందుకు? 45,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పి పంపించగలిసారు, కానీ ఇందులో ఎన్ని అవతాకులు ఉన్నాయో గమనించి అది ఆపారు. అలాగే ఈ అకౌంట్ అనేది సబ్మిట్ చేయకపోవడం వల్ల ఈ పోలవరంకి ఇంతవరకు గ్యాప్ వచ్చింది. అదే ఇప్పటి పోలవరం అప్పుడే 2000 తెలుగుదేశం గవర్నమెంట్లోనే అవ్వాలి. ప్రభుత్వం యొక్క అవకతవకల వల్ల వాళ్ళు చేసిన నిజ నిర్ధారణటువంటి అమౌంట్ 45,000 కోట్లు అని చెప్పి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ యాక్సెప్ట్ చేయలేదు. కానీ వాళ్ళు పంపిస్తా అన్నారు, తీర్మానం చేశారు. తీర్మానం చేసిన తర్వాత కూడా అందులో ఉన్న అవకతవకలు చూసి అది పెండింగ్ పెట్టారు. ఆ పెండింగ్ పెట్టడం వల్ల పోలవరం నిధులు ఇమీడియట్గా రాలేకపోయింది. ఎప్పటికైనా సరే భారతీయ జనతా పార్టీ పలు అంశాల్లో కన్సర్న్ చెప్పింది. ఏంటి? ఖచ్చితంగా పోలవరం జాతీయ ప్రాజెక్టు మేము నిర్మిస్తాము. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ పోలవరం అయిన దాకా నిద్రపోదు. మరి అలాంటప్పుడు మీరు పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు నిర్మిస్తాం కేంద్రం చెప్పినప్పుడు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకునే నిర్ణయానికి ఎందుకు ఏకీభవించింది? ఒకవేళ పోలవరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటే ఆ రోజు మీరు ఎందుకు ఉపేక్షించి వదిలేశారా అప్పుడు ప్రభుత్వాన్ని? అంటే అప్పుడు ప్రభుత్వంలో టీడీపీ విలీనమే ఉందని వదిలేశారా? అది ఏంటి పరిస్థితి? మీ ఒక పక్క చూస్తే మీ రాష్ట్ర నాయకులేమో పోలవరం ప్రాజెక్టులోని అమరావతిలోని అవినీతి అక్రమాలు జరిగాయి అనేసి ప్రకటనలు చేస్తారు. కేంద్ర నాయకత్వం చూస్తే అక్కడ అందరూ ఏమి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు పోలవరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు జరిగాయి, అమరావతిలో అవినీతి అక్రమాలు జరిగాయని పక్క ప్రకటన చేసినప్పుడు ఇదే మీ కేంద్ర నాయకత్వం అందులో పోలవరం ప్రాజెక్టు ఏ అక్రమాలు జరగలేదని మీరు చెప్పింది. ఏంటి ద్వంద్వ వైఖరి? మీరు పోలవరం అక్రమాలు జరగలేదని చెప్పి ఇది తీర్మానం చేసింది, మేము ఈ నిధులు పంపిస్తామని తీర్మానం చేసింది. కానీ అవకతవకలు జరగలేదు మాత్రం ఎక్కడ అనలేదు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ స్వయంగా ప్రకటన చేశారు, పోలవరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి అక్రమాలు జరగలేదు, మీరు రీటెండరింగ్కి వెళ్ళవలసిన అవసరం, నూతన ప్రభుత్వం రీటెండరింగ్కి వెళ్ళవలసిన అవసరం లేదు అని అప్పటికి జలశక్తి మంత్రి ఉన్నారో నితిన్ గడ్కరీ ప్రకటన చేశారు. అది వాస్తవం. కానీ మీరు ఇప్పుడు పక్క రాష్ట్ర నాయకత్వం ఏమో అవినీతి అక్రమాలు జరిపాయి అని మీరు చెప్తున్నారు, అక్కడ కేంద్ర నాయకత్వం ఏమో దాని గురించి కామెంట్ చేయట్లేదు. ఓకే, గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు జరిగాయి మీరు అనుకున్నాడు, ఓకే చేద్దాం, రైట్, ఓకే. ఆ విధంగానే ఇప్పుడు నూతన రాష్ట్ర ప్రభుత్వము పోలవరం ప్రాజెక్టులోని అవినీతి అక్రమాలు జరిగాయి కాబట్టి అక్కడ విచారణ చేసి ఏంటి రీటెండరింగ్ పిలిచింది. పాత కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో నవయోగం రద్దు చేసి రీటెండరింగ్ పిలిచి పనులు చేపడుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మరి రీటెండరింగ్ చేసి అక్కడ జరిగిన అవినీతి అక్రమాలను బయట తీసుకొచ్చిన తర్వాత నిధుల్ని కొంత మిగిల్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వానికి మీరు ఎందుకు నిధులు ఇవ్వట్లేదు? సార్ బాగా చెప్పారు. 45,000 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పి వీళ్ళు అన్నారు, వీళ్ళు పంపించారు. ఆ పంపించింది అది కన్ఫర్మ్ చేయలే కదా. కన్ఫర్మ్ ఎలా చేస్తాము? మీరు నాకు కావాల్సిన నా వ్యాపారానికి 1,00,000 రూపాయలు కావాలి, నాకు 5 లక్షలు కావాలండి అని ఏవో అకౌంట్ చూపిస్తుంది, నాకు ఇది కావాలి, దీని ఇంత కావాలండి అని మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తాం. అలాగే ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో వీళ్ళు 45,000 కోట్ల రూపాయలకి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారు. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి అది ఎంతవరకు వాస్తవం అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఏది ఎప్పుడైతే 20,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఆ రోజు తీర్మానం చేస్తారో అది ఇప్పుడు పంపిస్తారు. ఎప్పటికైనా సరే పోలవరం అనేది పూర్తి స్థాయి నిర్మాణం జరుగుతుంది సార్, ఎప్పుడు కాదు. ఇది ఇమీడియట్గా వాళ్ళు ముందుకు రావాలి, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. సుబ్బారావు గారు, నేను అంటుంది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేయకపోతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీలో అంటే ఆంధ్ర ప్రజలు ఓపిక సహనం కొద్ది రోజులే ఉంటాయి, అది ఎవరికైనా సరే. మనం చూసాం కదా, రాష్ట్ర విభజన నేపథ్యంలోనే సమైక్యాంధ్ర ఉద్యమం ఏ విధంగా ఉవ్వెత్తుగా ఎగిసిపడింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల్లో ప్రజలు ఏ విధంగా ఎగిసిపడ్డారు, ఆందోళన చేపట్టారు, ఏంటి మనం చూసాం, ప్రత్యక్షం చూసాం మనం. ఏంటి అయితే నేను ఒక విషయం ఏంటంటే, ఎక్కడ కేంద్ర ప్రభుత్వము స్పష్టంగా ఏదైతే 2016-17కి సంబంధించి తీర్మానం ఆ రోజు ఆమోదించిందో ఇప్పుడు అదే ప్రతిపాదనని నూతన ప్రభుత్వం పంపించింది, దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము ఇక్కడ ఎందుకు దోబూచులాడుతుంది? ఏటి పరిస్థితి? ఓకే, మీరు నిధులు ఇవ్వాలనుకునేటప్పుడు
మీకున్న సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి లేదా కేంద్ర మంత్రులు కూర్చోబెట్టి ఒక నిర్ణయం తీసుకొని, నిర్దిష్టమైన నిర్ణయం తీసుకొని ఈ పోలవరం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎంత నిధులు ఖర్చు అవుతాయి కాబట్టి ఈ నిధులు మిస్తం చెప్పచ్చు. కానీ 40 ఏదైతే 2016-17 సంబంధించి ప్రతిపాదనలు పంపించారో ఆ రోజు ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందో ఆ నిధులు ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టంగా నిర్మోహమాటంగా చెప్పారు. అందుకే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కమిటీ స్పష్టంగా ఇది కేంద్రం తేల్చాల్సిందే అని స్పష్టంగా చెప్పింది. అది నేనంటుంది రాష్ట్రానికి పూర్తి స్థాయిలో ఏదైతే రాష్ట్ర విభజన నేపథ్యంలోనే పార్లమెంట్లోని అమిత్ షా గారు కానీ, వెంకయ్యనాయుడు గారు కానీ, మీ బీజేపీ నాయకులు కానీ ఆంధ్రప్రదేశ్కి పూర్తి స్థాయిలో మేము సహాయ సహకారాలు అందిస్తాం, ఎట్టి పరిస్థితి మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలు చేస్తామని ప్రకటన చేశారు. ఇదే కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల ప్రజలు కాదు 10 సంవత్సరాలు కావాలని మీరు చెప్పారు. ఇన్ని చెప్పిన నాయకులు కానీ ఇన్ని చెప్పిన చేసేవాళ్ళు ఎందుకు ఇక్కడ వివక్ష చూపిస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు 5 కోట్ల మంది ప్రజలకు మీరు అంటే మీ రాజకీయాలు పక్కన పెట్టింది 5 కోట్ల మంది ప్రజలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఉత్తరాంధ్ర రాయలసీమలతో పాటు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా సస్యశ్యామలంగా సాగునీరు తాగునీరు అందుతుంది. అటువంటి ప్రాజెక్ట్ నిర్మాణానికి మీరు ఎందుకు కూర్లు పెడుతున్నారు? మీరే ప్రారంభోత్సవం చేస్తున్నారు, మీరే శంకుస్థాపన చేస్తున్నారు ఏంటి అని. ఇదే కాదు, అమరావతి విషయం అదే చేస్తున్నారు. ఎందుకు ఆ స్టాండ్ ఎందుకు మారుతుంది అంటే ఇదేంత రాజకీయ కోణంలో చూస్తున్నారు ఏంటి బీజేపీ? బాగా అయ్యా చూసారా 5 కోట్ల ప్రజానీకం వెనకది మా స్టేట్ ప్రెసిడెంట్ గారు ఒక విషయం చెప్తారు. భారతీయ జనతా పార్టీ సకల జనుల పార్టీ. ఎక్కడా కూడా ఏ యాంగిల్లో కూడా రాజకీయ కోణం నుంచి ఎక్కడ మాట్లాడదు. కారణం ఏంటంటే సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా అభివృద్ధి డెవలప్ ఇదే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. కానీ మీరు ఒకటి అడిగారు, ఈ అంశాల్లోని పోలవరంలో ఇలా చేశారు, రాజధానిలో ఇలా చేశారు సార్. అయితే స్పెషల్ స్టాటస్ బదులు ఈ పలు అంశాలు ఇచ్చారు, ఈ పలు అంశాలు ప్రతిదీ కూడా భారతీయ జనతా పార్టీ చేసింది. ఏం చేసింది చూడండి. దేశంలో విద్యార్థులు ఎక్కడెక్కడికో వెళ్ళారు, పెద్ద పెద్ద యూనివర్సిటీలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. రైల్వే జోన్ ఇస్తానన్నారు. ఏది ఇచ్చారా? రైల్వే జోన్ చేసి ఇచ్చారు కదా. అక్కడ విశాఖ రైల్వే జోన్ చేసి అది విజయవాడ హెడ్ ఆఫీస్ పెట్టారు. అంటుంది నీ తల ఎక్కడ ఉందిరా బాబు అని అంటే ఎలా చూపించాలి, ఇలా తీసుకొచ్చి చూపిస్తారు ఎవరైనా? సార్ బాగా చెప్పారు. ఏమండి రైల్వే జోన్ ఏదైనా ప్రాంతాల మధ్య దాని ఇన్కమ్ ఒకటే స్టేట్ అండి. విశాఖపట్నం కానీ విజయవాడ కానీ ఒకటే స్టేట్. దాని ఇన్కమ్ ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్కి రైల్వేకే వెళ్తారు తప్ప స్టేట్ గవర్నమెంట్ సంబంధం ఏం లేదు. మనం అడిగింది భువనేశ్వర్ని ప్రాతిపదిక చేసుకుని రైల్వే అడిగాము, ఎందుకు ఇవ్వలేదు సార్? నేను చెప్పినాను, నేనంటుంది ఆదాయ అంటే యాక్చువల్గా వాల్టేర్ డివిజన్కి సంబంధించి విశాఖ దీనికి సంబంధించి రైల్వే జోన్కి సంబంధించి ప్రతిపాదన అనేది అక్కడ విశాఖపట్నం నుంచి ఇక్కడికి ఇవ్వాలి. అంతేగాని మేము ఏదో ఇచ్చాం కదా ఉమ్ముతడిగా ఇచ్చామని చెప్పేసి మీ ప్రాంతాల మధ్య ఏదో తాంబూలం ఇచ్చో తాము చదివిన టైప్లోని వ్యవహరించింది రైల్వే జోన్ విషయంలో బీజేపీ. అది మీ పార్టీ పరంగా సిద్ధాంత పరిష్కారం ఇది సమర్థించుకోవచ్చు, కానీ సమర్థన ప్రధానం కాదు సార్. చెప్పండి. సమర్థన ప్రధానం కాదు, ఇది ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి అంతే తప్ప పార్టీ ఇందులో పార్టీ లాలూచే కానీ పార్టీ స్వలాభం కానీ ఏం లేదే, పార్టీ స్వార్థం ఏం లేదే. కానీ అక్కడున్న సర్కమ్స్టెన్సెస్ బట్టి వాళ్ళు గవర్నమెంట్ రైల్వే వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది ఎలా చేయాలని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అది వాళ్ళకి ఎంతవరకు అవకాశం విజయవాడ అయితే ఇది అనుకూలంగా ఉంటుందని ఆలోచన చేసి దాన్ని పూర్వాపరాలకు వెళ్ళట్టే విషయం తెలుస్తారు. ఎందుకు భువనేశ్వర్ పెట్టలేదు, ఎందుకు విజయవాడ పెట్టారు. పూర్వాపరాలకు వెళ్దాం మరొకసారి. మీరు ఇంకో మాట అన్నారు, పూర్వాపరాలు వెళ్దాం, దాని మీద వెళ్దాం, చర్చ పెడతాం మీతో. పోలవరం అమరావతి ప్రత్యేక హోదా మీకు 1 అవర్ మీకు చర్చిస్తాను, అలాగే డిస్కషన్ పెడతాను. మీ దగ్గర ఇంకొక విషయం డాక్యుమెంటేషన్ దాని మీద మరొక విషయం చెప్తాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ కాదండి, కేంద్ర ప్రభుత్వం ఒక రెవెన్యూ లోటు ప్రతి రెవెన్యూ లోటు పూర్తి స్థాయిలో ఆదుకుంటుంది. ఇప్పటికి వరకు స్టిల్ ఎక్కడ రెవెన్యూ లోటు ఎంత తక్కువ వస్తే అది వెంటనే కేంద్ర గవర్నమెంట్ గ్రాంట్ శాంక్షన్ చేస్తుంది. అలాగే భారతీయ జనతా పార్టీ పలు అంశాల్లో ఇంకొక అంశం ఉందండి. ఏంటంటే ప్రతి జిల్లాకి వెనుకబడి జిల్లాకి 50 కోట్ల రూపాయలు ఇస్తారండి. వినండి చెప్తాను, వినండి, అదే చెప్తాను. 50 కోట్ల రూపాయలు కూడా ముందు 3 సంవత్సరాలు కూడా వాళ్ళు
వితరణ చేయడం జరిగింది. కానీ ఎప్పుడు ఈ 3 సంవత్సరాల తాలూకా అకౌంట్ ఏది పంపించలేదు. నువ్వు దేనికి ఉపయోగించారు ఏంది ఇది పంపించలేదు ఆపి ఇప్పటికి కూడా అది పంపిస్తే ఒకసారి ఇది వీళ్ళు కానీ ఇప్పటికి కూడా ఏంటి పోనీ వీళ్ళు కూడా ఎందుకు అడగడం లేదు ఏంటి 50 కోట్ల రూపాయలు వెనుకబడి జిల్లాలకు ఇస్తున్నారు కదా మరి ఎందుకు మీరు ఇలా అడగడం లేదు? అన్ని చూసినా ఏది చూసినా సరే అంతా బొమ్మే బ్లఫింగే. నేను అంటుంది ఇలాగా నిధులన్నీ దుర్వినియోగం అవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఆపింది. ఇప్పటికీ ఇవ్వండి 50 కోట్ల 3 సంవత్సరాల దాకా 50 కోట్లు. సుబ్బారావు ఒక మాట అండి, కేంద్ర ప్రభుత్వం 50 కోట్లు ఉత్తనే ఇవ్వలేదు. బ్యాక్వర్డ్ ఏం చెప్పిందనండి బాధ్యత చాలదు. ఎందుకు ఓన్లీ మసిపూసి మారడగా చేయడానికి అది ఇచ్చింది. 50 కోట్లు అవినీతి జరిగినప్పుడు మీరు కేంద్రంలో అప్పుడు టీడీపీ ప్రభుత్వము ఎన్డీఏ గవర్నమెంట్ కలిసి ఉన్నప్పుడు ప్రభుత్వం తప్పు చేసినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? నేను చెప్పాను మీ కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ మంత్రులు 2 ఉండేవారు, రాష్ట్రంలో 2 మంత్రులు ఉండేవారు. అప్పుడు మీరు ఎందుకు ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు? ఎందుకు ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా దీని తాలూకా ఒకసారి ప్రశ్నించారనుకోండి అకౌంట్ సబ్మిట్ చేయకపోతే ఒక్కరి నిధులు రావండి. ఇవాళ నేను వ్యాపారం చేస్తున్నాను సార్, నేను వ్యాపారానికి బ్యాంక్ ఒక 5 లక్షలు ఇచ్చిందండి. 5 లక్షల రూపాయల తాలూకా డీటెయిల్ గా మా ప్రాంప్ట్ గా బిజినెస్ చేస్తున్నాడు వాళ్ళకి తెలిస్తే 50 లక్షలు ఇస్తారు. నేను చెప్పి ఇవన్నీ కుంటి సాకులు. ఎలా చెప్పగలరు మీరు? రాష్ట్ర ప్రభుత్వంలో 2 మంత్రులు ఉన్నప్పుడు ఉన్నారు. రాష్ట్రం కేంద్రం నుంచి నిధులు వచ్చినప్పుడు రాష్ట్రంలో మీ తాలూకు ప్రతినిధులు మంత్రివర్గంలో స్థానంలో ఉన్నప్పుడు అయ్యా మా కేంద్ర ప్రభుత్వం మా పార్టీ నిధులు పంపిస్తుంది, మీరు ఎందుకు వృధా చేస్తున్నారు? మరి వాళ్ళ నియోజకవర్గాలు కూడా ఇచ్చారు కదా. కామినేని శ్రీనివాసరావుకి ఆయన ఎమ్మెల్యే కదా, అంత మంత్రే కదా, మరి ఆయనకు 50 కోట్లు ఇచ్చారు కదా నియోజకవర్గానికి. అలాగే నేను చెప్పింది వెనుకబడిన జిల్లాలకు ఇచ్చారు. నేను చెప్పినండి జిల్లా నియోజకవర్గం ఇవ్వలేదు. మన ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు ఇచ్చారు. నేను చెప్పాను అయితే రాయలసీమ 5 జిల్లాలకు సబ్మే పార్టీ అని అంటున్నారు కదా నినాదం. ఆ నినాదం మీరు ఎక్కడ పాటిస్తున్నారు? మీరు ఏం చెప్పారు? సకల జనుల పార్టీ అని అన్నారు. బీజేపీ పార్టీ అధ్యక్షులు చెప్తున్నారు సకల జనుల పార్టీ అని అన్నారు. నిజంగా సకల జనుల పార్టీ మీరు పార్టీలు కానీ రాజకీయాలు కానీ పక్కన పెట్టి ప్రజలకు సేవ చేయాలి, ప్రజలను అభివృద్ధి పరచాలి అనుకుంటే వాస్తవంగా పోలవరం ప్రాజెక్టుల విషయంలో కురులు పెట్టరు. ఎందుకు పెడుతున్నారు? అది క్లారిటీ సార్. మీరు ఒక మాట అనండి, కొర్రీలు పెట్టారు కరెక్టే, మీరు అనండి కొర్రీలు పెట్టారు. కొర్రీలు పెట్టడం ప్రధానం కాదు. ఇది పోలవరం మనకు తయారవుతుందా లేదా ఉండండి, పూర్తి అవుతుంది ఏంటి 20,000 కోట్ల రూపాయలు మీరు అనుకున్న ప్రకారం మేము ఖర్చు పెట్టాం. ఇగో దీని అకౌంట్, దీని తాలూకు ప్రాజెక్ట్ రిపోర్ట్, దీని తాలూకా మీ అమౌంట్ తాలూకా అకౌంట్ ఇది చూసుకొని మాకు రిమైనింగ్ ఎందుకు చేయదు? ఇది జాతీయ ప్రాజెక్ట్ అని చెప్తుంది, ఖచ్చితంగా చేస్తాం సార్. మీరు అన్ని వెంటనే 47,000 చెక్ ఇస్తే అయిపోతుంది ఏంటండి? అంటే 70,000 కోట్లు అడుగుతారు. నేను ఒక మాట చెప్తాను, మీరు 20,000 కోట్లకి నిధులు ఇవ్వలేదు. మీకు అసలు విషయం అసలు అర్థం అవ్వట్లేదు. ఏమంటారు? 20,000 కోట్లు ఇంక ఇవ్వలేదు, అవే ఇస్తామంటున్నారు. గతంలో 2013-14 ఏ ప్రతిపాదనలు పంపించారో 20,000 కోట్లకు సంబంధించి అవే ఇస్తాం మేము. అవును, అదే అన్నారు. నేను చెప్తుంది నిర్మాణం పూర్తి చేయని అంటున్నారు. ఇంక ఇప్పుడు ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన కొన్ని ఎంతైతే అమౌంట్ ఇచ్చింది 20,000 కోట్లలోనే కొంత అమౌంట్ ఇచ్చినప్పుడు దాన్ని పనులు పూర్తి చేశారు, దానికి సంబంధించిన అకౌంటబిలిటీ చూపించారు, ఈ ప్రభుత్వం చూపించింది. మిగతాకి ఇంత రావాలి, మాకు ఇంత రావాల్సింది కాబట్టి ఈ అమౌంట్ సరిపోదు కాబట్టి 47,000 కోట్ల రూపాయలు ఏదైతే 2016-17లో ప్రతిపాదన మీరు చేశారో కేంద్రం ఆమోదించిందో అది ఇస్తే పూర్తి స్థాయిలో 2021-22 కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని ఈ ప్రభుత్వం చెప్తుంది. నేనంటుంది ఇది ఎందుకు మీరు అమలు చేయట్లేదు? ఏదో నేను అంటుంది గత ప్రభుత్వంలో తప్పులు చేశారు, ఇవన్నీ కాజు పెట్టి కాదండి. నేను అంటుంది ఏంటంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దొంగతనం చేసేవాడి కన్నా దొంగతనం చేయడానికి ప్రోత్సహించేవాడిది పెద్ద నేరం. ఆలో చంద్రబాబు నాయుడు అవినీతి పాల్పడిపోతాడు, పోలవరం పనులు అక్రమాలు చేసాడు అనేటప్పుడు కేంద్రం చూస్తూ ఎందుకు ఊరుకుంది? నేను అంటుంది అది అయిపోయింది. దాన్ని షాక్ చూపించి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇంకోటి నేను అంటుంది ఏంటంటే వాస్తవంగా భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక భాగం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పౌరులందరూ కూడా భారతీయులే. ఇది ఎందుకు మైండ్ పరిగణలోకి తీసుకోవట్లేదు? ఓన్లీ పొలిటికల్ స్ట్రాటజీతోనే ఆలోచించి రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతుంది. ఏమండి మీరు ఎంత చెప్తున్నారు? అందరూ సమానం అనుకున్నాడు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎందుకండి నరేంద్ర మోడీ ప్రకటన చేశారు? వ్యాక్సిన్ వస్తే ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ మీ రాష్ట్రానికి ఇస్తానని మిగతా రాష్ట్రాలు ప్రజలు జనాలు కదా
వాళ్ళకి వ్యాక్సిన్ అది ఏంటంటే అది ఏదో రాష్ట్రం ప్రారంభించాలి కదా, ఏదో ఒక రాష్ట్రం లేదు. భారతదేశంలో మహారాష్ట్రలోనే ఎక్కువ కోవిడ్ ఇబ్బంది పడింది. చెప్పారు మీరు చూడండి, మీ పత్రిక తిరగండి. మహారాష్ట్ర, ఢిల్లీ, ఈ రెండే. ఢిల్లీకి ఎందుకు ఇవ్వలేదు? ఏమండి, ఢిల్లీ కన్నా జనసాంద్రత పెద్ద ఎక్కువ. ఢిల్లీలో ఢిల్లీ అని ఇట్స్ స్మాల్ స్టేట్. ఢిల్లీలో మహారాష్ట్ర అనేది చాలా పెద్ద స్టేట్. ఢిల్లీలో ప్రజలు బీజేపీని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి అక్కడ జనాలతో మీకు పని లేదు. మహారాష్ట్రలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఓట్లు సంపాదించడానికి. ఎలక్షన్ కాదు సార్, మీరు ప్రతిదీ విమర్శనాత్మకంగా ఆలోచన చేయకండి. భారతదేశంలో మహారాష్ట్రలో ఎక్కువ కోవిడ్ ఎప్పుడు ప్రకటన చేశారు? ఎలక్షన్ ముందే కదా, ముందు చేయలే కదా. కోవిడ్ ఎప్పుడు మన అది కాదండి, కోవిడ్ ఎప్పుడు కాదు, మన వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారో, ప్రజలు బాధపడుతున్నారో వాళ్ళకి శాంక్షన్ చేయాలని ఒక ఆలోచన తప్ప ఎక్కడ నెగిటివ్ ఏంటి. భారతీయ జనతా పార్టీ ఒక స్థాయి ఉన్న నాయకులు ఎవరైనా సరే నెగిటివ్ గా ఆలోచించారు. ఎప్పుడు చెప్తున్నాను, మా నినాదం కూడా ఏంటండి, పూర్వం ఎవరైనా ఒక నినాదం ఏమంటే బోలో స్వతంత్ర భారత్ కి జై అనేవారు. ఇప్పుడు అలా కాలేదు, భారత్ మాతాకి జై. స్వతంత్రం తెచ్చిన వాళ్ళు కాదు, ఈ భారతదేశంలో ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు కూడా భారత్ మాతాకి జై అనే నినాదంతో ముందుకెళ్తున్నా. కాబట్టి మాది మా సోమవీరాజు గారు చెప్పింది కూడా అద్భుతంగా, సకల జనుల పార్టీ భారత మాతకే జై అని చెప్పి భారతీయ బిడ్డలకే మీరు ఎక్కడ చూపించండి. ఏమండి, ఇవాళ పోలవరం పూర్తి అయిపోయింది. వినండి, పోలవరం పూర్తి చేసేది సార్, మీరు 20,000 కోట్ల రూపాయలు అనుకున్న ప్రకారం ఇచ్చారు, కానీ 47,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది, మీరు ఇవ్వలేదు. 20,000 కోట్లు ఇవ్వలేదు. ఎంత అవసరం దాని అకౌంట్ బిల్కే పంపించారు తప్పతప్పలుగా. ఏమండి, ఇది పూర్తి అయింది, మాకు డబ్బు లేక ఆపేసాము అనే మాట రానియండి. అప్పుడు వాళ్ళు ఇవ్వలేనప్పుడు మేము భారతీయ జనతా పార్టీ దోషి, ప్రజల్లో దోషిగా చూపించచ్చు. పూర్తి చేయండి. మీరు భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలందరినీ ఒకే విధంగా చూస్తున్నాము, ప్రజల సంరక్షణ కోసం చేస్తున్నామని మీరు చెప్తున్నారు కదా, దానికి ఒక కాన్సెప్ట్ ఉంది, తీసుకొస్తాను నెక్స్ట్ అదే. ఓకే, రైట్. అయితే మొత్తానికి ఏదైనా సరే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చేయకుండా కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పిస్తే ఇట్ ఈజ్ ఎ నేషనల్ ప్రాజెక్ట్ సార్. మీరు ఎవరు చేయండి. నాకు వచ్చిన పూర్తి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏదైతే 2016-17కు సంబంధించి మన ప్రతిపాదన పంపించామో ఆ ప్రతిపాదన కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే ప్రాజెక్టు పూర్తి అవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యం కాని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వము స్వతహాగా ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలంటే అది సాధ్యం కాని పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉంది, ఆ పరిస్థితి అవసరం లేదు సార్. ఇట్స్ నేషనల్ ప్రాజెక్ట్, వాళ్ళు రూపాయి ఇవ్వక్కర్లేదు స్టేట్ గవర్నమెంట్. అయితే దీనికి సెంట్రల్ పూర్తి స్థాయిలో బాధ్యత. అయితే సెంట్రల్ 2022 కల్లా ప్రాజెక్ట్ పూర్తి చేస్తాంటారా? 100% ఏ టైం ఇచ్చారో ఆ టైం ఖచ్చితంగా పూర్తి చేస్తారు, అందులో డౌట్ లేదు. రైట్, ఓకే సార్. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక పార్టీ అని అంత ఒక రాజకీయంగా తప్ప ఇది సకల జనం గురించి ఆలోచించేది భారత్ మాతకి చేయనే నినాదంతో ముందుకెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఏ యాంగిల్లో కూడా ఒక పార్షియాలిటీ అనేది సో వ్యక్తిలో బ్లడ్ లేదంటే అలాగే భారతీయ జనతా పార్టీలో ఏ దుఃఖ ఆ గుణగణాల్లో ఎక్కడ కూడా వెళ్తి లేదు. ఓకే, చూద్దాం మరి. మీరు 2022 కల్లా ప్రాజెక్ట్ పరిస్థితిలో అయితే రాష్ట్ర ప్రభుత్వం సార్ 2022 కల్లా పూర్తి చేస్తుంది కరెక్ట్. కానీ వీళ్ళు నచ్చని ఇప్పుడు నిన్నాళ్ళకి పోలవరం ప్రాజెక్ట్ తీసుకొచ్చి టీడీపీ నుంచి ఇక్కడికి వచ్చేవాడికి కొంత గ్యాప్ ఇచ్చారు. ఎందుకు ఇలాంటి గ్యాప్ రాకుండా ఉంటే అనుకున్న ప్రకారం జరుగుతుంది. అందుకే 2022 అయింది, లేకపోతే 2021 పూర్తి అవ్వాలి అవుతుంది. ఈ గ్యాప్ వచ్చి మళ్ళీ చెప్తున్నాండి, ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించక్కర్లేదు. ఇట్స్ ఏ నేషనల్ ప్రాజెక్ట్. సరే, మీరు విజయనగరం నుంచి అదేదో కొంచెం ప్రతిపాదన తీసుకురండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకోటి ఈనాడులో దినపత్రిక మరి వీసీల దాస్త్రం వెనక్కి తిప్పిన గవర్నర్ కార్యాలయం. విశ్వవిద్యాలయాల ఉపకులాధిపతి నియామకం దృష్ట్యా గవర్నర్ కార్యాలయం వెనక్కి తిప్పి పంపింది. ఇటీవల శ్రీ వెంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ, రాయలసీమ ద్రవిడ, ఆచార్య నాగార్జున, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులాధిపతుల నియామక దస్త్రాలను ప్రభుత్వం గవర్నర్ యశోభూషణ్ హరిచంద్రకి పంపించింది. 20 రోజుల పాటు పెండింగ్లో పెట్టిన ఆయన కార్యాలయం న్యాయ నిపుణుల సలహా అనంతరం వాటిని వెనక్కి పంపింది. ప్రభుత్వం నుంచి ఒక్కో విశ్వవిద్యాలయానికి ఒక్కో పేరును సిఫార్సు చేస్తూ దస్త్రాన్ని పంపించినట్టు సమాచారము. గత ఏడాది డిసెంబర్ 16న రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాల చట్ట సవరణకు అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చి సెర్చ్ కమిటీ అక్షర క్రమంలో 3 వ్యక్తులతో ఒక ప్యానెల్ను ప్రభుత్వానికి సమర్పిస్తుంది.
ప్రభుత్వ సిఫార్సుపై సదరు ప్యానెల్ నుంచి ఒకరిని ఉపకులాధిపతిగా కులపతి నియమించాలని సవరణ తీసుకొచ్చారు. యూజీసీ నిబంధనల ప్రకారం విశ్వవిద్యాలయాల ఉపకులాధిపతుల నియామకం ప్రభుత్వం పాత్ర ఉండదు. సెర్చ్ కమిటీ సూచించిన 3 పేర్లలో నుంచి ఒకరిని కులపతి హోదాలో గవర్నరు నియమిస్తారు. కానీ అలా కాకుండా ప్రభుత్వ సిఫార్సుల మేరకు ఉపకులపతులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయ చట్టానికి సవరణ చేసి ఉపకులాధిపతి నియామకాలు రాజకీయ జోక్యం తగ్గించేందుకు యూజీసీ 2010లో పలు మార్పులు తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణ సవాల్ చేస్తూ గత ఆగస్టులో హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. కోర్టు తుది తీర్పునకు లోబడి నియామకాలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ మనకి యూనివర్సిటీ ఉపకులాధిపతుల్ని నియమిస్తుంటారు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక మోడిఫికేషన్స్ కొన్ని మార్పులు చేసి, అంటే యాక్చువల్గా ఏదైతే వీసీలు వైస్ ఛాన్సలర్స్ ఉన్నారో దానికి సంబంధించి ప్రభుత్వము ఓ కమిటీ ద్వారా, అంటే సీనియారిటీ ప్రాతిపదికన లేకపోతే వాళ్ళకున్న వ్యక్తి యొక్క మార్క్స్, అంటే ఏ విధంగా వాళ్ళ ప్రవర్తన పరివర్తన ఇవన్నీ పెట్టి నేను లిస్ట్లో పెట్టుకుని లిస్ట్ అవుట్ తెచ్చేసి పంపిస్తాను సీనియారిటీ పెట్టి. ఆ క్రమంలో చూసిన తర్వాత ఆ లిస్ట్ని పంపించింది కాబట్టి కమిటీ ఇచ్చేస్తుంది. దాన్ని గవర్నరు ఆ ప్రాతిపదికన వీసీగా నియమిస్తూ ఉత్తర్వులు ఇస్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కొంతకాలంలో కొంత మార్పులు చేసింది. ఈ లిస్టుని ఏదైతే ఇచ్చిన లిస్ట్ ఉందో ఆ లిస్టుని రాష్ట్ర ప్రభుత్వం కాకుండా ఎవరైతే ఛాన్సలర్ ఉన్నారో ఆయనే నియమించాలి ప్రభుత్వం సూచన మేరకు అని చెప్పేసి ఒక ప్రతిపాదన పంపింది. దానికి ఒక 20 రోజుల పాటు కార్యాలయంలో ఫైల్ 4 ఉంచి రిటర్న్ చేశారు గవర్నర్ గారు. ఏంటి ఇది ఎంతవరకు కరెక్ట్? ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటి సుబ్బారావు గారు? సార్, భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఏ విశ్వవిద్యాలయంలో అయినా సరే ఈ పద్ధతిలో జరిగిందా? జరగలేనప్పుడు ఇక్కడ ఇలా చెయ్యండి అని చెప్పి ఒక వైస్ ఛాన్సలర్స్కి కానీ మేధావులకు కానీ సాహిత్యులకి ప్రభుత్వం చెప్పడం ఏంటి? రాజకీయ లబ్ధి కోసం ఏం ఆలోచిస్తారో అదే యాంగిల్ 24 గంటలు ప్రతి దగ్గర కూడా కోర్టు ముట్టిగా పెడుతుంది, ఇక్కడ కూడా కోర్టు ముట్టిగా పెడుతుంది. అంటే వీళ్ళ భావాలు ఎలాగుంటామంటే ఏదో విధంగా ప్రతి యాంగిల్లో ఎంటర్ అయిపోవాలి, ప్రతి యాంగిల్లో కూడా వాళ్ళు సెల్ఫ్ ఇస్తారు, వాళ్ళ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటట్టుగా పనిచేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు కూడా ఆలోచన చేయాలి. ఎక్కడ ఎన్నిట్లో ఇళ్లలో అనేది ఇంకో దాంట్లో ఎందుకు పెట్టండి. ఆఖరికి విద్యాలయాల విషయాల్లో కూడా దూరిపోయి ఇలాగ మాట్లాడడం ఇలా చేయాలి సమంజసం కాదు. కాబట్టి దయచేసి భారతదేశంలో అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అన్ని విశ్వవిద్యాలయాలు చాలా కామ్గా డిసిప్లిన్గా మేధావులతో, కాబట్టి యూనివర్సిటీలో ఎక్కడ ఒక మచ్చ లేకుండా నడుస్తుంది. అలాంటి ఇక్కడ మళ్ళీ మచ్చ తెచ్చేటువంటి పని లేకుండా ఏదైతే భారతదేశం పాటిస్తుందో అదే యాంగిల్ పాటించాలని చెప్పి మా విజ్ఞప్తి. గవర్నర్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే వీసీలో నియామకం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు, అది గవర్నరే చేయవలసిన అవసరం ఉంది. సీనియారిటీ ప్రాతిపదికము లేకపోతే ఆ యొక్క ఎవరైతే వాళ్ళ స్థాయిని బట్టి ప్రవర్తన పరివర్తన తీసుకొని నియామకం జరుగుతుంది. గవర్నర్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఛాన్సలర్ ఏదైతే విశ్వవిద్యాలయ ఇది ఛాన్సలర్ ఉంటారో పంపిస్తారు, జరుగుతుంది. ఇక్కడ ఈ విషయంలో గవర్నర్ గారు రిటర్న్ చేశారు లెటర్. అదే మీరు ఇది కరెక్ట్ కాదు అనేసి. సో బాగానే ఉంది. కానీ ఇదే ప్రభుత్వం గతంలో ఒక ఎన్నికల కమిషనర్ని మార్చే విషయంలో ఓ ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి గవర్నర్ పంపించినప్పుడు దాన్ని ఆమోదించారు. ఆయన ఆమోదం మేరకే రాత్రి తమిళనాడు నుంచి ఇంకొక ఆయన తీసుకురావడం, ఎన్నికల కమిషనర్గా కూర్చోబెట్టడం జరిగింది. ఏంటంటారు గవర్నర్ గారిలో కొంచెం ఏమైనా ఆలోచన తగ్గిందా? ఆ రోజు పొరపాటు చేసాం మనము. లేదు. కాబట్టి ఇప్పుడు ఈసారి మనం పొరపాటు జరగకూడదు, ఎందుకంటే స్పెసిఫిక్గా అన్ని పరిగణలో తీసుకుని నిర్ణయం తీసుకోవాలని ఏమైనా ఆలోచనతో ఇది రిజెక్ట్ చేశారా? బాగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సూచించేసిందా? బాగా చెప్పారు సార్. ఇవాళ న్యాయ వ్యవస్థ అనే విషయాన్ని ప్రపంచంలో లేని సిస్టంలో ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది. అంటే వాళ్ళని ప్రభుత్వం ఆ విధంగా అది న్యాయ ధిక్కారానికి పాటుపడేట్టుగా పరిపాలన చేస్తున్నారు.
అలాంటిది ఒక సుప్రీంకోర్టు అవనండి, హైకోర్టు అవని, న్యాయమూర్తులు అవని ఈరోజు ఆ విషయంలోని మన న్యాయస్థానం విషయంలోని మన రమణ గారి విషయంలోని ప్రతి బార్ అసోసియేషన్ గారి పెద్ద మేధావులు కూడా ఖండిస్తున్నారు వీళ్ళు ఇచ్చిన లేఖకి. అటువంటి రాజకీయ పార్టీ, ప్రలోభాల పార్టీ ఇలాంటి ఇవాళ చాలా అద్భుతమైన మనిషి అండి ఎవరు గవర్నర్ గారు. ఎందుకంటే ఆయన బాల్యం మీరు ఒకసారి చదవండి. ఒక డిసిప్లిన్ వ్యక్తి. కానీ ఒక్కరి మాట చెప్తున్నాను నేను, ఈరోజు బిశ్వభూషణ్ గారు కూడా ఆ రోజు ఒక చీఫ్ ఎలక్షన్ కమిషన్ మార్చి ఇంకోటి పెట్టారంటే సార్ వెనకాతల ఏదో ఒకటి ఒక ప్రెజర్, ఏది యాంగిల్ వైలెన్స్ అవ్వనండి ఇంకోలాగానండి తప్ప అద్భుతమైన మనిషి గవర్నర్ గారు విమర్శించడానికి ఏం లేదు. మీకు అర్థం అంటే నేను గవర్నర్ గారు విమర్శించలేదు, ఏం లేదు సార్. ఇంకో విషయం, ఒక పౌరుడుగా ప్రజాస్వామ్యంలో తప్పు జరిగేటప్పుడు ఎవరినైనా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. నేనైనా అనుమానించడమో తప్పు కాదు. ఇక్కడ విషయం ఏంటంటే గవర్నర్ గారు మీరు అన్నారు ఏదో ప్రెజర్ ఇచ్చి, మామూలు ప్రెజర్ కాదండి, అగ్నిహోత్రంలో ప్రెజర్ ఉంటుంది సార్. ఎవరైనా ఏం ప్రెజర్ ఏంటది గవర్నర్ సార్, గవర్నర్ అయినా చేయదు సార్. సార్ మర్డర్ చేసేవాడికి ఆడ గవర్నరా, ఇది చీఫ్ మినిస్టర్, ఒక బెగ్గరా కాదు, ఆడు చేయగలనుకుంటే ఏదే చేయగలడు. అటువంటి వ్యక్తిత్వం, అటువంటి పాలసీతో నడుస్తున్నటువంటి వైసీపీ పార్టీ ఏదైనా చేయగల ముందడుగా ఎలాగోలాగా నెగ్గించుకు రావాల్సిందే. అంటే ఆ రోజు నేను మళ్ళీ చెప్తున్నాను సార్, ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ వైసీపీ విషయం ఎత్తదు. ఈరోజు చెప్తే కారణం ఏంటంటే ఎత్తదండి. ఎందుకంటే ఎత్తదో వీడి చేసిన దానికి కమిషన్ విషయంలో ఆ రోజు గవర్నర్ గారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ గారు పంపించినప్పుడు ఆయన ఓకే చేశారు. గవర్నర్ గారు ఓకే చేసిన తర్వాత నూతన ఎన్నికల కమిషన్ తీసుకొచ్చారు. ఆ విషయంలో రాజకీయ ఒత్తిడో లేకపోతే ఇంకో ఒత్తిడి వల్ల గవర్నర్ గారు ఆ రోజు ప్రభుత్వ నిర్ణయానికి సుముఖత వ్యక్తం చేశారనేది మీరు అంటున్నారు, అంతే కదా? అది ఒకటే కాదండి, ఇంకోటి కూడా ఉంది. ఎందుకంటే గవర్నర్ ఎప్పుడు కూడా న్యాయవాదుల కన్నా, జడ్జీల కన్నా రాజ్యాంగాన్ని కట్టుబడి, అందరూ రాజ్యాంగాన్ని కట్టుబడి ఉంటారు. రాజ్యాంగంలో ఏ యాంగిల్లోనూ వాళ్ళు యాక్సెప్ట్ చేయవలసి వచ్చిందో కావచ్చు, ఏదో దిస్ ఆర్ దట్, ఏదో ఒకటి వాళ్ళకి ప్రజలైనా అవ్వచ్చు, రాజ్యాంగ మూలంగా ఇది యాక్సెప్ట్ చేయాలి, అవసరం అనుకుంటే కోర్టుకు వెళ్తుంది. ఈ యాంగిల్లో గవర్నర్ ఆలోచన చేసేదే తప్ప ఎక్కడా కూడా వాళ్ళ తాలూకా క్యారెక్టర్ని ఎంచడానికి ఏమీ లేదు. రైట్ ఇవ్వండి. ఈనాడులో దినపత్రికలో మరొక వార్త ఉంది. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, కేంద్ర ప్రభుత్వం సబ్కే సాత్ సబ్కే హోడా అనేసి, అది దాని గురించి సమాధానం ఇప్పుడు మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అక్కడ వైద్య చికిత్సలకు ప్రజల జేబులు గొల్ల ఏమండి, వైద్య చికిత్సలకు ప్రజల జేబులు గొల్ల. ప్రభుత్వం ఇచ్చిస్తున్నది 27%. సర్కారు ఆసుపత్రులు, వైద్య కళాశాల సిబ్బంది కొరత. పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదిక. ఐఏఎస్ మాదిరిగా వైద్య సర్వీస్ అవసరమని సూచన. పేదలకు సబ్సిడీ ధరలో కోవిడ్ టీకా సరఫరాకు సిఫార్సు. అంటే కోవిడ్ మహమ్మారి భారత ఆరోగ్య వ్యవస్థలోని లోపాలన్నింటినీ బయటపెట్టిందని పార్లమెంటరీ స్థాయి సంఘం పేర్కొంది. ప్రజా వైద్యం కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఏమాత్రం సరిపోవడం లేదని ఆక్షేపించింది. 2020-21కి వైద్య ఆరోగ్య శాఖ బడ్జెట్ను బట్టి చూస్తే వైద్యం కోసం చేస్తున్న మొత్తం వ్యయంలో ప్రభుత్వం ఖర్చు పెడుతుంది కేవలం 27.1% మాత్రమే. సుబ్బారావు గారు, ప్రజలు తమ జేబుల్లోంచి 62.4% ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనివల్ల మరింతమంది దారిద్ర్య రేఖ దిగువకు చేరుతున్నారని పేర్కొంది. ఈ మేరకు సమాజ్వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ నేతృత్వంలోని వైద్య ఆరోగ్య శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు గారికి నివేదిక అందజేశారు. కోవిడ్ నేపథ్యంలో దేశ వైద్య ఆరోగ్య రంగంలో కనిపించిన బలాలు, బలహీనతలు విశ్లేషించి సిఫార్సులు చేయడం జరిగిందని చెప్పిందండి. అంటే దేశవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించి, అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే దేశవ్యాప్తంగా ఒక శాఖకి కొంత నిధులు కేటాయిస్తారు. ఆ నిధులకు సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ అవ్వచ్చు, రక్షణ శాఖ అవ్వచ్చు, వ్యవసాయం అవ్వచ్చు, పట్టణాభివృద్ధి శాఖ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ శాఖలకు సంబంధించిన నిధులు కేటాయించేటప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ఓన్లీ 27.1% మాత్రమే
నిధులు ఇచ్చేస్తున్నారు, మిగతా అదంతా ప్రజల జేబులు గుల్లవుతున్నాయి. ఇది ఎవరో కామెంట్ చేసింది కాదు, అవును. పార్లమెంట్ స్థాయి సంఘం. నెక్స్ట్ సమాజ్వాదీ పార్టీ నేత రామ్ గోపాల్, అవును అండి, రామ్ గోపాల్ యాదవ్ గారు చేశారు. ఇది ఏంటి పరిస్థితి? సరే చూడండి, వైద్యం వరకు మాట్లాడదాం. ఈరోజు భారతదేశంలో చంటి పిల్లలకి, పుట్టిన పిల్లలకి 9 రకాల జబ్బులు, పెద్ద పెద్ద జబ్బులతో కలిపి ఒక వ్యాక్సిన్ పెట్టారు. ఇవాళ ఆ వ్యాక్సిన్ లేకపోతే ఎన్ని మరణాలు సంభవించో, ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజలు. ఆ వ్యాక్సిన్ వల్ల, చిన్న పసిపిల్లలకి ఆ వ్యాక్సిన్ వల్ల అద్భుతమైనటువంటి అంటే ఇది ప్రజలకి వైద్యానికి సంబంధించిన ఖర్చులు బాగా తగ్గించారు. ఒక విషయం. ఒక విషయం. రెండో విషయం, ఈ వైద్యం విషయంలో ప్రజలకి వైద్యంకి ఏంటంటే అవసరం, మందులు అవసరం. కాబట్టి మందుల్లో కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి భారతదేశం అంతా కూడా జనరిక్ మెడికల్ షాపులు పెట్టించింది. అంటే ఒక ట్యాబ్లెట్ బయట కొంటే 22 రూపాయలు అంటే ఇక్కడ కొంటే 3 రూపాయలు 4 రూపాయలే, 3 రూపాయలు 4 రూపాయలే. అంటే ప్రజలకు ఎక్కడ పొల్యూట్ అవ్వకుండా తక్కువ ధరకి పంపించిన ఏర్పాట్లు జనరిక్ మెడికల్ షాపులు కూడా వాళ్ళకి ఏర్పాటు చేశారు. అలాగే ఇవాళ కోవిడ్-19 వచ్చింది. ఈ కోవిడ్-19 వచ్చిన తర్వాత దీని తాలూకు ఇంప్లిమెంటేషన్ అలాగే పెరిగిపోతుంది. కాబట్టి దీని తాలూకు ఎంత అవసరమో, ఏ స్థాయిలో అవసరం ఉంది ఒక అవగాహన, అంచనా లేకపోయింది. కాబట్టి ఎన్ని రకాలుగా చేసింది. ఇంకొక విషయం, ఇవాళ విజయనగరం పట్టణంలో 4 ఏరియాలో 4 PHCలు ఉన్నాయి. 4 PHCలు ఎందుకు పెట్టారు? ఒక గర్భవతికి టెస్ట్ వరకు తీసుకెళ్ళిన తర్వాత గోశాలలో ఆపరేషన్ చేస్తే వాళ్ళకి ప్రసూతి సెలవులు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎగ్జాంపుల్ చెప్తా. అంటే పిహెచ్సిలో ఇప్పుడు పెట్టిన కాదులేండి సార్, అది ఇప్పుడు పెట్టింది కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు పెట్టి చెప్పండి. టీడీపీ గవర్నమెంట్ పెట్టారు అర్బన్ హెల్త్ సెంటర్. అర్బన్ హెల్త్ సెంటర్లు ఆల్ ఇండియా లెవెల్లో ఇక్కడ టీడీపీ పెట్టమని పెట్టింది. అప్పుడు మీ ప్రభుత్వం, మీ గవర్నమెంట్ కాదు కదా, బీజేపీ కాదు కదా. ఎందుకు కాదు? టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడు కాదు, ఇప్పుడు 2014 నుంచి. అర్బన్ హెల్త్ సెంటర్లు ఎప్పుడు పెట్టారు? పెట్టారు అర్బన్ హెల్త్ సెంటర్లో ముందు పెట్టారంటారా? అయితే అవ్వచ్చు, ఒప్పుకుంటాను, అయితే అవ్వచ్చు చెప్తున్నాను. కానీ దాని ఇంప్లిమెంట్, దాని డెవలప్మెంట్ మాత్రం ఇవి గవర్నమెంట్ వ్యాక్సిన్ చెప్పాను కదా. బస్సు పిల్లలకి ఇంజక్షన్ ఉందండి, ఇంజక్షన్ ఎవరు పెట్టారు? బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్టారు, కానీ అర్బన్ హెల్త్ సెంటర్లో పెట్టలేదు. ఇప్పుడు ఒక పాయింట్కి వచ్చారు, మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఏంటి మీరు బీజేపీ ప్రభుత్వం చిన్న పసికందులకి 9 వ్యాధులకు సంబంధించి వ్యాక్సిన్ దించింది. ఆ వ్యాక్సిన్ ప్రతి హాస్పిటల్లో వేస్తున్నారు అంటున్నారు. మీరు చెప్పిన పాయింట్ ఏదైనా? అవును, ఫ్రీగా వేస్తున్నారా? ఫ్రీగా ఎక్కడ? పిహెచ్సి దగ్గర, పిహెచ్సిలో ఇంటింటికి కూడా. అది ఆ వ్యాక్సిన్ కాదు నేను చెప్పింది. వ్యాక్సిన్ వేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, వ్యాక్సిన్ తీసుకొచ్చింది. వ్యాక్సిన్ ఫ్రీ వ్యాక్సిన్ వేస్తున్నారు. హాస్పిటల్ పిహెచ్సి సెంటర్లో కానీ అర్బన్ హెల్త్ సెంటర్లో కానీ వేస్తున్నారు. మనకి ఆ సమయం అంటే బేబీకి ఉన్న ఏజ్ని బట్టి, డేస్ని బట్టి ఒక వ్యాక్సిన్ వేయాలి. అవునండి, మీరు చెప్పింది వ్యాక్సిన్, నూతన వ్యాక్సిన్ అనేది దిగింది. 9 వ్యాధులు అంటే ఇప్పుడున్న వ్యాధులు ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ పోలియో, ఈసీజీ, డిసీజీ మొత్తం వేస్తున్నారో అది కాకుండా కూడా వ్యాక్సిన్ ఏది జాండీస్ రాకుండా ఉండటానికి, చికెన్ ఫాల్స్ రాకుండా ఉండటానికి. చికెన్ ఫాల్స్ జాండీస్ కూడా ఉన్నాయండి అందులో. నేను చెప్తున్నాను సార్, అదే చెప్తున్నాను నేను. రాకుండా వచ్చింది వ్యాక్సిన్, అది వేస్తున్నారు, ఫ్రీగా వేస్తున్నారు. అది కానీ అధునాతంగా 9 వ్యాధులు అంటే ఇప్పుడు ఈరోజు చెప్తున్నాను మీకు, అది అందులో ఎగ్జామ్ అంటే ఏ వ్యాధులు మనకు తెలియకపోయినా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మొన్న కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన టైంలో ఇప్పుడు మీరు చెప్పిన వ్యాక్సిన్ 9 వ్యాధులకు సంబంధించిన వ్యాక్సిన్ దాని కాస్టు 3,700 రూపాయలు. చెప్పండి. నేను వేయించాను మా బాబు, మేము కూడా వేయించాం. రైట్, నేను వేయించాను మా బాబు. నాకు దాని ఐడియా ఎందుకు వచ్చి చెప్తాను. 3,700 రూపాయలు అంటే 3 డోసులు వేయాలి. అవునండి, వేసాము. దా వ్యాక్సిన్ మొన్న కోవిడ్ వచ్చినప్పుడు చిన్నపిల్లలకి బాగా పనిచేసింది ఆ వ్యాక్సిన్. కారణం ఏంటంటే ఆ వ్యాక్సిన్ అనేది బాడీలో రిడ్యూస్ అవుతుంది, ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. కాబట్టి మినిమం 5 సంవత్సరాల పిల్లల లోపు ఉన్న వారికి ఎవరు కూడా ఆ వ్యాక్సిన్ వాడితే కోవిడ్ అనేది ఎఫెక్ట్ అవ్వదు అనేది వైద్యులు కూడా చాలామంది చెప్పారు, వైద్య నిపుణులు కూడా చెప్పారు. అందుకే చిన్నపిల్లలకి 5 years లోపు ఉన్న పిల్లలకి మాస్క్ పెట్టొద్దని చెప్పారు. కారణం అది. అవునండి, విషయం అర్థమైందా? నేను అంటుంది కేంద్ర ప్రభుత్వం మేము కేంద్ర ప్రభుత్వం పూర్తి చెయ్యట్లేదని అనలేదు, కానీ చేస్తునేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు అన్నారు కదా వ్యాక్సిన్ 9కి సంబంధించిన 9 వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అన్నా కదా. అది తీసుకొచ్చినా అది ఫ్రీగా వేయట్లేదు.
కొనుక్కోవాల్సి వస్తుంది. ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ కూడా వ్యాక్సిన్ లేదు, అందుబాటులో కూడా లేదు. సార్ మళ్ళీ చెప్తున్నాను, మీరు మా ఇంట్లో ఉంది, నేను డబ్బులు ఇచ్చి వేయించాను, అరే నేను చెప్తాను. కానీ ఒక మాట వింటారా, సామాన్య ప్రజలు అందరికీ కూడా మనం కూడా వెళ్తే వేస్తారు, కానీ మనం వేయం. ఎందుకంటే ఆ డాక్టర్ గారు మనం ఏ ప్రైవేట్ హాస్పిటల్లోనే ఎక్కడ వేయి, మా ఇంట్లో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు కట్టి మా ఇంట్లో ఆడవాళ్ళు ఆ చంటిపల్లికి వేయించారు. నేను అంటుంది మీకు అలాగా బయట కొట్టే మీకు డబ్బుతో పనే. నాకు నేను ఒక విషయం అండి, మీరు వేయించారు, నాకు 3,700 రూపాయలు పెట్టి బయట వేయించే స్తోమత నాకు లేదు. కానీ అక్కడ లేదు కాబట్టి, అవసరం కాబట్టి, అనివార్యం కాబట్టి నేను బయట వేయించాను. బాగా చెప్పారు. ఎందుకు వేస్తాను? 3,700 అంటే మొత్తం 3 డోసులు ఎంత అయింది? 12,000 చిల్లర అయింది. మంచి మాట. ఒక మాట అంటారా ఏంటి, ఇప్పుడు మీరు అక్కడ దొరకలేదు కాబట్టి మేము వేయించాము నేను అంటున్నారు అంతేనా? ఒక మాట అంటారా, ఈ వ్యాక్సిన్ దేశకోసం పెట్టారు, అందరికీ అందుబాటులో ఉండాలి. కొంత సమయంలో ఉండకపోవచ్చు, అంత మాత్రాన్ని వాళ్ళు కాస్ట్ వసూలు చేస్తున్నారండి, మేము బయట వేయించామండి అనే మాట కాదు. కొంత సమయంలో అక్కడ అందుబాటులో ఉండకపోవచ్చు. మీరు చెప్పే సార్ ఇది ఇప్పటికి కూడా ప్రజెంట్ వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా సరే నేను వ్యాక్సిన్ ఫ్రీ వ్యాక్సిన్ ఏం చెప్పాను మీకు? చికెన్ ఫాల్స్, జాండ్రీసు, ఇటువంటివి వ్యాధులు వ్యాపించకుండా, మెదడు వాపు వ్యాధి ఇటువంటి వ్యాపించకుండా ఫ్రీ డోస్ వేస్తుంది గవర్నమెంట్. గవర్నమెంట్ ఫ్రీగా వేస్తుంది. ఇప్పుడు మీరు అదనంగా 9,000 వేరే ఎక్స్ట్రా అని చెప్పారు కదా, 3,700 రూపాయలు కాస్ట్ చెప్పాను కదా, అది ఫ్రీ డోస్ అనేది ఏ ప్రభుత్వ హాస్పిటల్లో గవర్నమెంట్ సప్లై చేయట్లేదు, అది వాస్తవం 100%. నేను అంటుంది ఇప్పుడు ఇక్కడ కమిటీ ఇచ్చిన కమిటీ ఏదైతే పార్లమెంట్ స్థాయి సంఘ కమిటీ ఇచ్చిన నిర్ణయం ఇది ఇచ్చిందో, ఏదైతే ప్రభుత్వం ఇచ్చిస్తున్న దాంట్లో ప్రజలకి జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో శాఖలో ఉన్న లోపాలు, బలము బలహీనతలు మొత్తం పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని పార్లమెంట్ కమిటీ సూచించింది. దీన్ని ఏమైనా కేంద్ర ప్రభుత్వం పరిగణలో తీసుకొని ఈ వైద్య ఆరోగ్య శాఖలో ఏమైనా నూతన విధానాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే నూతన రైతు విధానాన్ని మనం తీసుకొచ్చారు, విద్యుత్ విధానాన్ని తీసుకొచ్చారు కదా, అట్లాగే ఇదే తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? సార్ క్వశ్చన్ చెప్తాను, కరెక్ట్ మీరు చూడండి, ఏదైనా దిగితే కానీ లోతు తెలియదని పెద్దవాళ్ళు అంటారు. అలాగా ఇవాళ పార్లమెంటు స్థాయి సంఘమే సిఫార్సు చేసింది అంటున్నారు. ఇలాగా నా 67% ప్రజల జేబులు గొల్ల అయిపోతుందని అని మీరు అన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇలా తేడా ఉంటే మాత్రం అందులో డౌట్ ఎట్లేదు మీకు. చూడండి మరొక సంవత్సరంలో ఈ స్టేట్మెంట్ మళ్ళీ వస్తుంది చూడండి, కావాలంటే ఒక సంవత్సరంలో, ఈ సంవత్సరంలో మనం చూడవలసింది. అందుకని మరి ఇప్పుడు ఏంటి ఎంత చేస్తున్నా సరే ఇక్కడ మందులన్నీ రకరకాల బినామీ కంపెనీలు రావడం, ఈ మందులు వచ్చి ఒక టాబ్లెట్ 22 రూపాయలు చెప్పడం, ఒకసారి 48 రూపాయలు చెప్పడం, బినామీలతో ప్రజలు నమ్మకం 48 రూపాయలు టాబ్లెట్ కొడితే తగ్గిపోతుంది, దాని దగ్గర సైడ్ ఎఫెక్ట్ ఇస్తారని ఆలోచన కూడా లేదు వాళ్ళకి. ఆంధ్రజ్యోతి దినపత్రిక వద్దాం, సీఎంఆర్ఎఫ్ బంధు, నిరుపేదల నిధికి సర్కార్ గ్రహణం, ఇకపై సిఫార్సులు పంపొద్దని ఎమ్మెల్యేలకు సర్క్యులర్, ఆరోగ్యశ్రీ నెట్వర్క్లోనే అన్ని చికిత్సలు, డిసెంబర్ 1 నుంచి కొత్త విధానం, మొత్తం ఆసుపత్రుల నెట్వర్క్ 35%, అందరూ అక్కడే చికిత్స పొందాలంట, ఎక్కడైనా వైద్యం పొంది బిల్లు పెడితే ఆదుకునేలా సిఆర్ఎంఎఫ్ రూపకల్పన, ఇకపై ఆ ఓటకు పేదల దూరం, 2,434 శిక్షలకు వర్తించని సాయము అనేసి ఆంధ్రజ్యోతి కథనంలో ఏర్పడింది. అంటే యాక్చువల్గా ఇక్కడ ఒక విషయం సార్, సీఎంఆర్ఎఫ్ నిధులు అనేది సీఎం రిలీఫ్ ఫండ్, ఏదైనా ఎమర్జెన్సీ ఒక పేదవాడికి సామాన్యుడికి ఆరోగ్యం బాగోలేనప్పుడు, లక్షలాది రూపాయలు ఖర్చు అయినప్పుడు ఆయన వెచ్చించుకునే అవకాశం లేని సందర్భంలో ఆ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల సిఫార్సు మేరకు సీఎం రిలీఫ్ ఫండ్కి లేఖ పెట్టుకోవటం, దానికి సీఎం రిలీఫ్ నుంచి నిధులు వచ్చిన తర్వాత ఇందులో వాస్తవంగా అయితే సీఎం రిలీఫ్ ఫండ్కి ఏదైనా లేఖ వెళ్ళేటప్పుడు స్పష్టంగా ఎస్టిమేషన్స్ కూడా పంపిస్తారు. ఇందులో ఇచ్చేయడానికి ఎట్లేదు, ఎస్టిమేషన్స్. ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఆయన ట్రీట్మెంట్కి దేనికి ఎంత ఏంటి పరిస్థితిని పూర్తిగా ఎస్టిమేషన్ పంపించిన తర్వాత ఆ ఎస్టిమేషన్ ఆధారంగా అక్కడ పరిశీలన చేసిన తర్వాత దాన్ని ఓకే చేసి చెక్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చే నిధులను కూడా స్కామ్ జరిగింది, చెక్కులు నకిలీ చెక్కులు పెట్టి ఇవన్నీ జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సుమారు 2,000కి పైగా 2,434 సంబంధించి వ్యాధులకు సంబంధించి ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో మేము ఇందులో ఇలా జరుగుతున్నాయి కాబట్టి
దీన్ని కొంత తీసేయాలనే ఆలోచనతో నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది సీఎం రిలీఫ్ ఫండ్ గురించి. సో ఏంటి పరిస్థితి, ఇది ఎంతవరకు సామాన్యుడికి మేలు జరుగుతుంది? సార్ విషయం చెప్తాను. కర్మ ఏంటంటే ఎక్కడ పెట్టినా సురా ముతక మాట ఒకటి ఉంది, కొంపైన అన్ని ముడ్లు కొంపేని. ఆ ముతక మాటలాగా ఆఖరికి చివరికి సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా ఫోర్జరీ అంటే తను అరికట్టేసి అవకాశం లేకపోవచ్చు, లేకపోతే మీ ప్రజల కోసం ఇది చేసే అవసరం ఉంది, లేకపోతే ఎమ్మెల్యే సిఫార్సులు ఎక్కువైపోవడం వల్ల ఆయన ఈ విధంగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఈ విషయంలో నన్ను అడిగితే మంచి పని చేసేది అనుకోవాలి మనం. ఎందుకంటే లేకపోతే ఈ 4G సంతకాలు ఏంటి, ఎమ్మెల్యేల రాపిడి ఏంటి. కాబట్టి ఈ విధంగా దాన్ని ఇది సరిగ్గా చేతకాలు అయిపోయింది. ఏంటి సీఎం రిలీఫ్ ఫండ్ని సక్రమమైన పద్ధతిలో ఆయన నడిపించే శక్తి లేకపోయింది. శక్తి లేకపోబట్టి దీన్ని ఈ విధంగా ఆలోచన చేశాడండి అని నేను అనుకుంటున్నాను. అది ఓకే. అయితే మరొక వార్త వెలువడింది, అక్కడ ఘాట్లు ఇక్కడ పాట్లు. తెలంగాణలో చక్కని ఏర్పాట్లు, పుణ్యానికి వచ్చిన భక్తులకు ఏపీలో చుక్కలు, కర్నూలులో మడుగులేని నది తావులెన్నో, పుష్కర ఘాట్ నిర్వహణ ఘోరం, నీరు లేని చోట బురద పాములు, చేసేది లేక అలంపూరుకు మన భక్తులు. ఇక్కడ మనకి తుంగభద్ర నదికి సంబంధించి పుష్కరాలు చేయడానికి అటు తెలంగాణ ప్రభుత్వం ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేసింది. అయితే ఈ ఏర్పాట్లలో అక్కడ భక్తులకి కూడా వెళ్ళే వారికి కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మీరు పుష్కరాల్లో పాల్గొనాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే పలు సూచనలు చేయడం జరిగింది. అక్కడక్కడ ప్రత్యేకించి అధికారులను కూడా ఏర్పాటు చేసింది. ఇక్కడ మనం వాస్తవం చూసుకుంటే ఇక్కడ తెలంగాణ అలంపూర్ ఘాట్ వద్ద భక్తులకి ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు, చాలా నీట్గా ఉంది. ఇక్కడ మన కర్నూలు సంచిలంగాల ఘాట్ వద్ద అక్కడ వాస్తు పరిశీలిస్తుంటే అంతా చుట్టూ బురదమయం, అసలు నీరు లేదు, ఏం లేదు, బురద నీరు ఉంది. దిగేందుకు ఘాట్లో దిగేందుకు కూడా చుట్టూ అస్తవ్యస్తంగా ఉందని చెప్పేసి వార్తలో కథ వెళ్ళింది. అంటే ప్రభుత్వం ఎందుకు అట్లా అంటే మన ప్రతిదానికి ప్రభుత్వం అనలేము. ప్రతి సంఘటన కానీ ప్రతిదీ కూడా ముఖ్యమంత్రికి వెళ్ళి స్వయంగా వెళ్ళి పర్యవేక్షణ చేయలేరు, ఏం చేయలేరు. కింద స్థాయి కింద మంత్రులకో లేకపోతే అధికారులకో తన సలహా సూచనలు చేస్తారు, చేయమని చెప్తారు. ఎందుకు ఈ యంత్రాంగం ఎందుకు అలా చేస్తుంది? అసలు ఏంటి పరిస్థితి? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ అధికారులు కానీ ఎందుకు అలా చేస్తున్నారు? అంటే ప్రభుత్వానికి ఏదైనా చెడ్డ పేరు తెచ్చే ఆలోచనలు ఉన్నారా ఏటీలు? సరే చూడండి, ఈ పుష్కరం అనేది మన సంస్కృతికి మూలమైనటువంటిది. పుష్కరువుల్లో ప్రధానమైన అంశం ఏదే అంటే పెద్దలకి పిండ తర్పణం చేస్తుంటారు పెద్దవాళ్ళకి, ఇది ప్రధానమైన అంశం. తర్వాత 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ప్రజలు మూకుమ్మడిగా వెళ్ళేటువంటి అలవాటు ఉంది. కానీ ఈ తుంగభద్ర నది బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి కూడా ఎక్కువ ఉందండి, ఎక్కువ వస్తుంది కూడా. కాబట్టి నాకు తెలిసినంత వరకు కూడా చివరికి మా ఇంట్లో కూడా కర్ణాటక వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ నీరు బాగుంటుందని చేస్తుంది. నేను అనేక సార్లు ఈ తుంగభద్ర నది దగ్గర మంత్రాలయం వెళ్ళాను. మంత్రాలయం దగ్గర తుంగభద్ర నది ఉంటుంది, అక్కడ ఎప్పుడూ నీరు తక్కువే. అంటే నీరు తక్కువ ఉంది కాబట్టి నీరు వచ్చేటట్టుగా ఏర్పాటు చేసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వం 230 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేశారు. మరి ఏం చేశారు ఈ నిధుల్లో? మరి ఎందుకు చేయలేకపోయారు అంటే ఇక్కడ భక్తులు ఏంటి ఒక పుణ్యతీర్థానికి పుష్కరానికి వెళ్ళేది సాధారణంగా ఒక భార్యాభర్త కలిసి వెళ్తుంటారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఆయన ఒక్కరే వెళ్ళి వచ్చారు. ఎందుకు? ప్రజలకు మేము కూడా ఒక ధర్మాన్ని పాటిస్తున్నామని చెప్పడానికే తప్ప చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేకుండా ఏ పుష్కర స్నానం చేసినంత మాత్రాన్ని ప్రజలు ఆలోచించే వ్యక్తులు. కాబట్టి ఏ యాంగిల్లో చూసినా సరే ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం నడవడానికి, ప్రభుత్వం నిలబెట్టడానికి, ప్రభుత్వం భవిష్యత్తు మళ్ళీ రావడానికి కోసం వాళ్ళు చేసిన చీప్ మెంటాలిటీస్. దానికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను. ఇవాళ రైతు భరోసాని, వైఎస్ జగన్ రకరకాల స్కీములు పెట్టేస్తున్నారు. ఎన్ని స్కీములు పెట్టినా మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ఆఖరిలోనే పసుపు కుంకుమ చెప్పి 15,000 ఇచ్చాడు.
ఆయన జనాభా పడినా ఓటు పడ్డాదా, ఆయన గెలిచాడా, అతి తక్కువ ఓటు శాతం వచ్చింది. కాబట్టి ఇలాగ మభ్యపెట్టి మన ప్రభుత్వం గెలుస్తామని ఆలోచన తప్పు. ఆ సిస్టమ్ తప్పు. మీరు ఏం చేయగలరో చేయండి. ప్రజలు కానీ అధికారులు కానీ కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. అది చిత్తశుద్ధి లేని మీరు ఏ పని చేసినా సరే, ఇవాళ నేను చిత్తశుద్ధి లేకుండా నేను మాట్లాడానుకోండి, నేను కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలన్న ఆలోచన మాత్రం లేదు. భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది 24 గంటలు కూడా. 24 గంటలు పనిచేయబట్టి ఇవాళ విజయనగరంలో కూడా ఇవాళ మహారాజా కాలేజు విషయంలో అనేక మంది రకరకాల తెలుగుదేశం పార్టీ ఒకలాగా ఆలోచిస్తుంది. ఈ మరి ఎస్ఎఫ్ఐ అది టాపిక్ డైవ్ అవుతుంది మనకి. ఎంఆర్ కళాశాల అనేది ఆ సెకండ్ లోకల్లోకి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే రైతు భరోసా, అమ్మఒడి ఇవన్నీ పెట్టి ప్రభుత్వం నిధులు విసురుతుంది, దానివల్ల ప్రజలు ఓట్లు రాలవు ఏంటి అనేది మీరు అంటున్నారు కదా. అంటే ఇప్పుడు యాక్చువల్గా కార్పొరేషన్లు పెట్టి ఆయా సామాజిక వర్గాలకి ఎంతో కొంత రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తుంది. సో అది తప్పు దాన్ని మీరు తప్పు పడుతున్నారు. సెకండరీ తప్పు పెట్టలేదు, మళ్ళీ చెప్తున్నాను. అది చేస్తే ఆలోచన చాలా మంచిది. కానీ ఎక్కడ ఏ కార్పొరేషన్ ద్వారా మొత్తం కలుపుకున్న బీసీ కార్పొరేషన్ కానీ ఏ కార్పొరేషన్ ఎంత ఫండ్స్ రిలీజ్ అయ్యని చెప్పండి, లేదు. ఈ ఆలోచన మంచిదే, ప్రజలకు చూపించడానికి మేము ఇన్ని కార్పొరేషన్స్, దీనికి రాజకీయంగా ఒక్కొక్క కార్పొరేషన్కి ఒక 22 డైరెక్టర్లు ఇవ్వడం, ఈ డైరెక్టర్లు వీళ్ళు వచ్చి ఒక ఊరేగింపు తీసుకోవడం, అంటే ఇది ఒక పబ్బం గడుపుకోవడానికే తప్ప. నేను అంటుంది కార్పొరేషన్లు అనేవి ఈ మధ్యనే ఏర్పాటు చేశారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తర్వాత ఆ కార్పొరేషన్ పరిధిలోని ఎంతమంది జనాభా ఉన్నారు, ఎంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఎంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఎంతమంది ఆ వృత్తి మీద ఆధారపడిన వృత్తిదారులు ఉన్నారు అనేది అన్నీ దానికి పరిశీలన చేయాలి. సార్ ఎంతమంది లబ్ధి చేరుతుంది, ఇప్పుడు ఎంతమంది ఉన్న ప్రధానం కాదండి, ఎంతమందికి లబ్ధి చేయకూడదు కాదు. ఇవాళ ఫండ్స్ లేవంటున్నారు. ఒక బీసీ కార్పొరేషన్ ఉంది, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, మైనార్టీ కార్పొరేషన్ కానీ ఎంత అమౌంట్ ఖర్చు పెట్టారు వీళ్ళు. ఎందుకు ఖర్చు పెట్టలేపారు? అవే చేయలేనప్పుడు తెగలుగా మనం ఈ కార్పొరేషన్లు వేసేయడం, డైరెక్టర్లను పెట్టేయడం అంటే ఒక పబ్బకు రాజకీయ పండగలాగా నాయకులందరికీ ఏదో పోస్టులు ఇచ్చి ఎలా నిలబెడదాం అనుకుంటున్నారు. కానీ ఇది జరగని పని కాదు. ఎప్పుడు కూడా మనం ఏదైతే అవసరమో దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఆ విధంగా పాజిటివ్గా ఆలోచించినప్పుడు మాత్రమే ఏ ప్రభుత్వమైనా సక్రమంగా పనిచేస్తుంది, ప్రజలు జేజేలు కొడతారు. ఇప్పుడు మొన్న మీ నాయకులే మన విజయనగరం వచ్చినప్పుడు మహాదేవ్ గారు కానీ లేకపోతే ఎవరే అందరూ ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసింది చాలా మంచి శుభపరిణామమే, మంచిదే అనేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. నేను కూడా చెప్తున్నా మంచి ఆలోచన మంచిదే, రెడ్డి నేను కూడా చెప్పాను ఆలోచన ఆ విధంగా మేము చాలా యాక్సెప్ట్ చేస్తాం, చాలా మంచిది నేను కూడా చెప్తున్నాను కదా. వాళ్ళు చెప్పింది కదా, మా నాయకులు చెప్పిందని ఏమైనా మా ఆలోచన థింకింగ్ ఒకలాగా ఉంటుంది. ఈ సిస్టమ్ మంచిదే కాదని అనలే కదా నేను కూడా. సరే ఇప్పుడు ఏదైనా సరే ఇంప్లిమెంటేషన్లో ఉన్నది సార్. ఇంప్లిమెంటేషన్లో ఏమీ లేనకుండా ఏదో మనం పబ్బం గడిపిద్దామంటే ప్రజలు క్షమించరు. ఓకే రైట్. మత్స్యకార చరిత్రలో సరికొత్త అధ్యాయం, మత్స్య పరిశ్రమ రూపురేఖలు మార్చే దిశగా అడుగులేస్తున్నది ప్రభుత్వం. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా షిప్పింగ్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపనలో సీఎం జగన్. షిప్పింగ్ హార్బర్, ఆక్వా హబ్బులు, జనతా బజార్లు, మత్స్య ఉత్పత్తులు మార్కెటింగ్కు 3,500 కోట్లు, 1,510 కోట్లతో జువ్వెలదిన్న ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్లు డిసెంబర్ 15 కల్లా టెండర్లు పూర్తయి పనులు ప్రారంభం. త్వరలో మరో 4 ఫిషింగ్ హార్బర్లు, 3 జెట్టీల నిర్మాణంగా దిశగా అడుగులు వేస్తుంది. అయితే నవరత్నాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గత మత్స్యకారులకు ఎటువంటి హామీలు ఇచ్చిందో హామీలు పూర్తి స్థాయిలో అమలు చేసింది. అయితే మత్స్యకారులని ఎస్సీ కానీ ఎస్టీ జాబితాలో చేర్చమని మత్స్యకారుల సంఘాలు కోరినప్పటికీ కూడా అది మన పరిధిలో లేదు. దానికి సంబంధించి బోల్డ్ నిర్ణయాలు ఉన్నాయి, లీగల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది మా పరిధిలో లేదు కాబట్టి దాన్ని తర్వాత ఆలోచిస్తాము. ప్రస్తుతానికి ఈ విధంగా చేస్తాము. ఎక్కడైతే మత్స్యకారులు ఇచ్చేస్తున్నారో వాళ్ళకి హార్బర్లను ఏర్పాటు చేయడం, ఫిషింగ్ బోట్లు ఏర్పాటు చేయడం ఇచ్చేస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే మత్స్యకార కుటుంబాలు ఎవరైతే మత్స్యకార కుటుంబాలు వేటకెళ్ళి చనిపోతారో వాళ్ళకి ఆర్థిక సాయం, కుటుంబాలకు ఆర్థిక సాయం 5 నుంచి 10 లక్షల వరకు ఆర్థిక సాయం అందించడం. ఏదైతే వేటకెళ్ళి తుఫాన్ టైంలో సపోజు
ఈ కొన్ని సందర్భాల్లో వేటకి వెళ్లకుండా ఉంటారు 2 నెలల పాటు మత్స్యకారులు. ఆ సమయంలో వాళ్ళకి ఆ వేటకి వెళ్ళిన కొద్ది రోజులు కూడా అవకాశం ఉపాధి కల్పించేందుకు సుమారు 10,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి చేపట్టారు. నేను దానికి సంబంధించి లాంఛనంగా కూడా ప్రారంభం కూడా జరిగింది. సో దీనిపై మీ అభిప్రాయం, మీరు ప్రభుత్వానికి ఎటువంటి సూచించారు? బాగా చెప్పారు. చూడండి, మన కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ ప్రాజెక్టు పెట్టి ఒక ఇండస్ట్రియలిస్టులు కావాలండి అనేక యాంగిల్లో పనిచేయడానికి నిధులు కేటాయించారు, 1,00,000 కోట్ల రూపాయలు. అలాగే వ్యవసాయదారులకి కూడా కొన్ని నిధులు కేటాయించి వ్యవసాయంగా కొన్ని కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చారు. అలాగే మత్స్యశాఖకు కూడా కేంద్ర ప్రభుత్వం చాలా నిధులు కేటాయించింది. చాలా నిధులుగా ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలో అనేక హార్బర్లు కూడా తయారవుతాయి. ఈ మధ్యని ఒక హార్బర్ తయారు చేశారు. ఎక్కడ? గుజరాత్లో. గుజరాత్లో ఎస్టేట్లోనో ఆ హార్బరు సుమారు 400 కిలోమీటర్లు వెళ్ళవలసినటువంటి ప్రయాణంకి సుమారు 90 కిలోమీటర్లు ప్రయాణం తగ్గింది. అంటే ఏంటి? తర్వాత వాళ్ళ ఖర్చు కూడా చాలా తక్కువ. రేపు భవిష్యత్తులో మన సముద్రం మీదుగా ఈ రవాణా జరుగుతుంది, సముద్రం మీదుగా ప్రయాణాలు పెరుగుతాయి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి అనేక హార్బర్లు కానీ మత్స్యకారులకు, ముఖ్యంగా మత్స్యకారులకి, ఇవాళ మత్స్యకారులు ఈ మధ్య మన భోగాపురం నుంచి వెళ్ళిపోయారు, బంగ్లాదేశ్ సైడ్ వెళ్ళిపోయారు. వాళ్ళ దృష్టిలో కేంద్ర ప్రభుత్వం చాలా చక్కగా పనిచేసింది, పనిచేపట్టి రాగలిచారు. ప్రతి యాంగిల్లో కూడా పనిచేస్తుంది. మత్స్యకారుల విషయంలో అద్భుతంగా పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అదే ఇవన్నీ దాని నిధుల్లో ఈయన పెట్టారు. కానీ ఇవి ఎంతవరకు ఈయన ఇంప్లిమెంట్ చేయడం కరెక్ట్. అది ఇంప్లిమెంట్లో అంతా ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఇక్కడ ఈ ఆలోచన అంతా కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఈ విధంగా మీరు చెయ్యాలని తప్ప ఇలా తన ఇష్టానుసారం చేయడానికి ఏం లేదు. కానీ ఇంప్లిమెంట్ చేసే రాష్ట్ర ప్రభుత్వం, హార్బర్లు కానీ మత్స్యకారులకి వాళ్ళు 10,000 రూపాయలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మీరు చదవండి. మన కేంద్ర ప్రభుత్వం ప్రెస్లో వచ్చిన పడినది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నా, ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా, ప్రజల ప్రయోజనం తీసుకునేటప్పుడు అన్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు లేకపోతే ఇప్పుడు నేను వస్తున్న పాయింట్కి వస్తున్నాను అంటున్నారు. బాగానే ఉంది. అన్నీ అయిన తర్వాత ఏదైనా రాష్ట్రానికి నిధులు ఇవ్వడంలో మీరు ఎందుకు ఇచ్చేస్తున్నారు? ఏమండి కేంద్ర ప్రభుత్వం ముందు ఆసక్తి చూపించట్లేదంటే రాష్ట్ర ప్రభుత్వం అవినీతి చేస్తుందని అంటున్నారు. అవినీతి కాదండి, పొరపాటు. అవినీతి సంబంధం లేదు. మీరు రిపోర్ట్ ఇవ్వండి, పేపర్ వర్క్ పెట్టండి. అవినీతి అనేది బ్లడ్లో ఉంది వాళ్ళకి. ఎవరికైతే ఎవరు అవినీతి చేస్తారో వాళ్ళకి బ్లడ్లోనే ఉంటుంది. నేను కదా ఇవాళ వీళ్ళు అవినీతి చేసింది ఇవ్వలేదు అని ఎప్పుడు అందండి. ఎవరైనా మీ పేపర్ పెట్టండి, ఇవ్వండి మేము ఇంత డబ్బు సుబ్బారావు గారు, అవినీతి పాల్పడిన రాజకీయ నాయకులు కానీ మొత్తం దేశవ్యాప్తంగా కొన్ని 100 మంది ఉన్నారు. ఆల్రెడీ మన సుప్రీంకోర్టు కూడా ఇచ్చేసింది. అందులో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఏ ఒక్కరు కాదు. బీజేపీ ఉంది, వైసీపీ ఉంది, టీడీపీ ఉంది, జనతాదళ్ ఉంది. అన్ని రాజకీయ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల్లో కూడా అవినీతి పరులు ఉన్నారు. అవినీతి పరులు లేకుండా ఇదేం లేదండి. ఎందుకు మరి అన్ని పెండింగ్ కేసులు ఉన్నాయి? బాగా చెప్పారు. ఈ విషయం చెప్తానండి, ఇదే పాయింట్. మీరు అన్నారు సరే, భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు, అన్నింటిలో ఉన్నారు మీరు అంటున్నారు. ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ, నేను అలాగా పార్టీల్లో రకరకాల వ్యక్తులు ఉండొచ్చేమో కానీ వైఎస్ఆర్సీపీలో మాత్రం టోటల్ గడ్డ అంతా అదే, ఇంకేమీ లేదు. టోటల్ పార్టీ, ఇది నాయకులకు కాదండి, కాదు టోటల్ పార్టీ. దాంతో నేను ఉన్నప్పుడు వీళ్ళకి వాళ్ళకి నక్కకి నాకు ఒక తేడా. ఓకే రైట్. ఇంకా ప్రభుత్వం మరొక విషయాన్ని తీసుకుంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే పేదలకి గూడు కళ నెరవేర్చాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గత 5 పర్యాయాలు ఇల్లు పట్టాలు పంపిణీ చేయాలని పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే కోర్టులో కొన్ని కేసులు ఉండటం వల్ల మొత్తం ఆ కార్యక్రమాన్ని నిలుపుదల చేశారు. అయితే ఎట్టి పరిస్థితులు కూడా డిసెంబర్ 25న పట్టాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం అర్హులైన లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాదు, మొదటి విడతగా ఒకే రోజు శంకుస్థాపన ఇల్లు నిర్మాణం కూడా చేపడతాం. ఫస్ట్ స్పెల్లోని లక్షలాది మందికి ఒకసారి ఇస్తాము. ఇట్టి పరిస్థితుల్లో ఆగే ప్రసక్తి లేదు అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఏదైతే గత ప్రభుత్వం హాయంలో నిర్మాణం చేపట్టిన టిట్కో ఇళ్ళు ఉన్నాయో, మొన్న ఇటు సిపిఐ కానీ తెలుగుదేశం పార్టీ నిరసనలు వ్యక్తం చేసిన నేపథ్యంలోనే మొన్న టిట్కో ఇళ్ళు కూడా ఏదైతే గత అర్హులైన
గత ప్రభుత్వ హాయంలోని అర్హులైన జాబితా ఉందో ఆ జాబితాని ప్రకారము పంపిణీ చేయాలని కూడా వాళ్ళకి పత్రాలు ధృవీకరణ అర్హత పత్రాలు ఇవ్వాలని కూడా ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికే దానికి డిస్ట్రిబ్యూషన్ కూడా అవుతుంది. సో అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇల్లు పట్టాలు పారదర్శకంగా 30,68,21 మందికి అర్హులుగా ఎంపిక చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. వీళ్ళందరికీ కూడా డిసెంబర్ 25న పట్టాల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అందుకు సంబంధించి మన విజయనగరం జిల్లాలో కూడా సుమారు 70,000 మంది కూడా అర్హులుగా గుర్తించడం కూడా జరిగింది. సో ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఏమైనా అభినందిస్తారా మీరు? మంచి ప్రశ్న సార్. చూడండి, మన విజయనగరం మినిస్ట్రీగా గృహ నిర్మాణ శాఖగా ఉండేవారు అప్పుడు. అప్పుడే వాళ్ళు స్టేట్మెంట్ ఏంటి ఇచ్చారంటే సుమారు 90% ఇల్లులు మేము ఇచ్చేసామని అన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి 7,20,000 ఇల్లు శాంక్షన్ చేసింది. ప్రధానమంత్రి ఒక నినాదం పెట్టారు, అందరికీ ఇల్లు, అందరికీ ఇల్లు నినాదంతో ప్రధానమంత్రి. మేము తెలుగుదేశం గవర్నమెంట్ ఉండేటప్పుడు మేమేం చేసామంటే అనేక ఏరియాల్లో బ్యానర్ కట్టి కూడా వాళ్ళకి ఎవరికి ఇల్లు లేవు అన్ని కూడా మేము తయారు చేసాం. తయారు చేస్తే ఈ తయారు చేసిన లిస్ట్ అన్ని కూడా మేము మున్సిపాలిటీకి అన్నీ చేస్తూ ఆన్లైన్లో కూడా పెట్టాం. ఆన్లైన్లో పెడితే ఇక్కడికి వెళ్తే మూల పడేశారు. మూల పడిస్తే మేమేం చేసాము, ఇది అప్పుడు కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ మంత్రి వెంకయ్య నాయుడు గారు ఆయనకి మేము పంపించాం. పంపించింది మేము పంపించినవి సుమారు 900 ఎంతో, సుమారు 350 ఉండండి, 357 ఇళ్ళు అక్కడ నుంచి శాంక్షన్ ఎక్కడికి వచ్చింది, హైదరాబాద్ మున్సిపల్ సెక్రటరీకి వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడ మున్సిపల్ కమిషన్కి వచ్చింది, మాకు ఒక లేఖ వచ్చింది. దీన్ని బట్టి మేము ఏమని అడిగితే మేము చెప్పిన ఇళ్ళన్నీ శాంక్షన్ చేయగలిగారు. ఈరోజు సచివాలయంకి వెళ్ళండి, సచివాలయంకి వెళ్ళి ఇల్లు లేనందరికీ ఆ వార్డులో ఇల్లు లేనందరికీ ఇల్లు రాశారా వాళ్ళు, లేదా మన ఎమ్మెల్యే చెప్పిన రాశారా, లేదా పార్టీ కార్యకర్తలు చెప్తే రాశారా, ఉన్న వాళ్ళకి ఇచ్చారా, లేని వాళ్ళకి ఇచ్చారో, పారదర్శకత అనేది ఎక్కడుంది? మీరు సచివాలయంలోకి వెళ్ళి చూసుకో, అక్కడ ఏముండే నేను చూపిస్తాను. వాళ్ళు చెప్పండి, మా వార్డు 33వ వార్డులో 30 వార్డులో ఇల్లు ఏమి పక్కాగా నేను లిస్ట్ ఇస్తాను, అది సబ్మిట్ చేయండి. వాళ్ళు ఎంత చేయమంటే చేయరాలు, మాకు నాయకులు వద్దన్నారు, మేము ఇవే ఇస్తాం. పారదర్శకత అనేది ఉండాలండి. పారదర్శకత లేకపోబట్టి కదా ఇన్నిసార్లు ఇప్పుడు వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పారదర్శకత లేకపోబట్టి కదా ఎక్కడ ఇన్ని చేసేస్తారు అని చెప్పి వాళ్ళు అడ్డుపడుతూ కోర్టులో వెళ్ళి రకరకాలుగా పెండింగ్ పెట్టుకుని వస్తున్నారు. అంటే సుబ్బారావు గారు, నేను అంటుంది ఏ రాజకీయ పార్టీ అయినా వాస్తవంగా అది వాస్తవం. భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీ చెప్తాను, ఒక ప్రాంతీయ పార్టీ చెప్తాను. పక్కన డిఎంకే ఏఐడిఎంకే తమిళనాడు ఉందండి, చెప్తాను. నేను చెప్పింది కంప్లీట్ అవ్వాలండి, అప్పుడు మీరు మాట్లాడరు. నేను అంటుంది ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉంటే ఆ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఎవరు ఉంటారో ఆ రాజకీయ పార్టీల కార్యకర్తలకి కానీ వీళ్ళకి కానీ ముందు ప్రాధాన్యత ఇచ్చుకున్న తర్వాతే సెకండరీ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ రాష్ట్రంలో. నేను వస్తాను ఆగండి, ఒక నిమిషం ఆగండి, నేను వస్తాను అక్కడికి. నేను అంటుంది మనం ప్రతిదీ నేను విమర్శించవచ్చు కాదంటలేదు, వాస్తవం. కొంతమంది అర్హులకి రాలేదని జన్మభూమి పెట్టి సచివాలయం పెట్టారు. నేను చెప్పాను సార్, నేను అంటుంది కొంతమంది అర్హులైన లబ్ధిదారులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ పార్టీ కాకపోవడం లేకపోతే వస్తున్నాయి రాలేదు పక్కన పెట్టండి. నేను అంటుంది ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తుంది అదే. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఎగ్జాంపుల్ రాజకీయ పార్టీలో ఉన్న జాడ్యం ఏంటంటే అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రాజకీయ ఆ పార్టీ వైసీపీయా, టీడీపీయా, లేకపోతే బీజేపీయా ఇవన్నీ అనలేదు. ఏ రాజకీయ పార్టీని చేస్తూ ఉన్నది జాడ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పార్టీ అనుబంధంగా ఉన్న వ్యక్తులకి, పార్టీ అనుచరులకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు, ఇవ్వట్లేదు. మీరు అంటుంది ప్రాంతీయ పార్టీ కూడా అదే జాడ్యం వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అదే వచ్చింది, బీజేపీకి అదే చెప్తున్నాము. ఇప్పుడు 357 మేము శాంక్షన్ చేయించాము. ఎలా ఏ జాడ్యంతో మేము చేయించాము? మేము పక్కాగా ప్రణాళికాబద్ధంగా మేము అన్ని తయారు చేసుకుని ఆన్లైన్ పెట్టబట్టి మాకు వచ్చింది 357. ఇక్కడ మున్సిపాలిటీ పట్టించుకోదు. మేము పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే ఏటీఎంకే 2 ప్రాంతీయ పార్టీలు అవే మేజర్
నాకున్న ఒకనొకప్పుడు మేము ఒక కంపెనీ ఆఫీస్ పెట్టాము అక్కడ, ఒక ఇన్ఛార్జ్ కూడా పెట్టాను. వాళ్ళు అక్కడ జయలలిత గవర్నమెంట్ ఇంటింటికి టీవీ ఇచ్చింది. అక్కడ ఏటవుతుంది తెలుసండి, ఏ పార్టీ అయినా సరే ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తారు. ఆ కర్మ ఈ ఆంధ్ర రాష్ట్రం లేదు. ఏ పార్టీ సంబంధం లేదు. రాజకీయంగా వాళ్ళు దెబ్బలాడుకుంటారేమో, గొడవ పడతారేమో, హత్యలు చేసుకుంటారేమో, కానీ ప్రజల సమస్యకు వచ్చేటప్పటికి మొత్తం ఎక్కడా కూడా మినిమం పొల్యూట్లేదు తమిళనాడులో. అందుకే ఏడీఎంకే డిఎంకే జాతీయ పార్టీలు అక్కడ అడుగు పెట్టలేకపోతున్నాయి. ఇప్పుడు అలాగే ఇవాళ రెండు ప్రాంతీయ పార్టీలు మనకు ఉన్నాయి. ఎవరికైనా చిత్తశుద్ధి ఉందా, ఎవరికైనా ప్రజలకు మేలు అనేది ఉందా, నాయకులు పబ్బం గడుపుకోవచ్చు, ఎలాగ పార్టీ పెంచుకోవాలి, ఎలాగ నాయకత్వం. ఇప్పుడు నేను అంటుంది, ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు, అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీకి కానీ ప్రజల పట్ల ప్రజలకు సర్వీస్ చేయాలని ఆలోచన లేదు, వాళ్ళ బాధ్యత లేదు, స్వలంబన కోసం రాజకీయం కోసమే పనులు చేస్తున్నాయి, ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదు, పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులకి ప్రయోజనాలకి పనిచేస్తున్నాయని మీరు అన్నారు. ఓకే సార్, ఒకటే కాదు ఇంకోటి చెప్తాను. సామాన్యులకు వాళ్ళు నేను నాయకుడిని అండి, నేను కరప్ట్ అండి, కానీ నేను చాలామంది నా అండర్లో నా కాలనీ అందరికీ అందజేస్తాను. ఆ కాలనీలో పార్టీ వాళ్ళు ఉండక్కర్లేదు, అక్కడ ఆ కాలనీ అంతా పార్టీ నా అండర్లో ఈ కాలనీ ఉంది కాబట్టి ఈ కాలనీ అందరికీ నేను ఇస్తాను. అంటే ఏంటి, కుసిబంది సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఈ కాలనీలో అందరికి అందింది. అంటే అక్కడ ఇంకో నాయకుడు ఉన్నాడు, నార్మల్ కాదు అది. సార్ నేను అంటుంది, నేను మీరు అన్నదాన్ని ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఏకీపిద్దాం. రెండు రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీ, రెండు రాజకీయ పార్టీలు కూడా ప్రజల ప్రయోజనాలు కాకుండా తమిళనాడు త్వరమండి వాళ్ళకి బుద్ధి వస్తుంది. పార్టీ తమిళనాడులోని పార్టీ స్వలంబన కోసం వాళ్ళ వ్యక్తుల యొక్క స్వలంబన కోసం పని చేస్తున్నాయి. ఎవడేం పని చేయట్లేదు సరిగా, అంటే పని చేయడం కాదు, పని నిరంతరం పని అయితే పబ్బం గడుపుకోవడం తప్ప లేదు. కాబట్టి ఇది కరెక్ట్ కాదని అంటున్నారు. ఓకే, మీరు అనుకున్నట్టుగా 2000 మీరు తమిళనాడు పెట్టుకోండి, రెండు అవి ప్రాంతీయ పార్టీలే కదా. వాటి గురించి వదిలేయండి సార్. నేను అడిగింది నేను వచ్చిన పూర్తి అవని అండి. మీరు అనేదానికి ఏకీపిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ పూర్తి స్థాయిలో సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఉన్న అర్హులైన లబ్ధిదారికి న్యాయం చేయట్లేదు, ఆ పార్టీ కార్యకర్తలకి నాయకులకే చేసుకుంటున్నారని సామాన్యులకు జరుగుతుంది మీ ఆరోపణలు. నేను సామాన్యులకు జరుగుతుంది. మళ్ళీ ఈ కాలనీ నాది అంటే ఈ కాలనీ పేదవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. చెప్పింది వినండి సార్. నాకు వచ్చిన పూర్తి అవనండి. మీరు అనేది నేను చెప్తున్నాను కదా, మీరు అనేది ఓకే అంటున్నాను నేను. ఓకే రైట్, ఈ రెండు పార్టీ విషయం పక్కన పెట్టండి. రేపు ఫ్యూచర్లో జనసేన బీజేపీ పొత్తుతో రేపు రానున్న ఎన్నికల్లో దిగుతారు. ఎన్నికల్లో దిగుతారు, పోటీ చేస్తారు. ఒకవేళ మీకున్న స్ట్రాటజీ ప్రకారం, మీకున్న రాజకీయ ఎత్తుగడల ప్రకారం, ఎందుకంటే మీరు ఆల్రెడీ బీజేపీ అనేది రాజకీయ ఎత్తుగడలో ఆరితేరింది. అందులో అమిత్ షా గారు చాలా తెలివైన వ్యక్తి. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో ఏది జరిగింది చూసా, ఇప్పుడు ప్రస్తుతం వాస్తవంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కూడా మనం చూస్తున్నాం. యాక్చువల్గా గమనించి ఎడ్యుకేటెడ్ కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ, విద్యావేత్తలు కానీ, మేధావులు కానీ పరిశీలన జరుగుతుంది, ఏం జరుగుతుందో మొత్తం అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుసు. సో ఫ్యూచర్లో బీజేపీ జనసేన అధికారంలోకి వస్తే రాజకీయ పార్టీలకు అతీతంగా న్యాయం మీరు చేస్తారా? ఒకటి. రెండు, బీజేపీ జాతీయ పార్టీ అటువంటి విభేదాలు లేవు అని అంటున్నారు, కానీ ఉన్నదని నేను అంటున్నాను. కారణం ఏంటంటే గుజరాత్లో బీజేపీ పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉందో అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రత్యేకమైన నిధులు కేటాయించడం జరుగుతుంది. బీజేపీ పరిపాలన లేని రాష్ట్రాల్లో నిధులు ఏ విధంగా ఇస్తున్నారనేది మొత్తం భారతదేశంలో ఉన్న మొత్తం భారతీయులందరికీ తెలుసు. అటువంటప్పుడు మీరు ఎలా విమర్శిస్తారు ప్రాంతీయ పార్టీలని? చెప్తాను. భారతదేశంలో ఉన్న ఎన్ని రాష్ట్రాల్లో ఉన్న భారతీయులే కదా. మరి మీరు పెద్దన్న పాత్ర, కేంద్ర పెద్దన్న పాత్ర ఉన్నప్పుడు మీరే ఇలా స్వార్థ ప్రయోజనం ఆలోచించేటప్పుడు రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఆలోచించదు, కామన్ తప్పే ఉంది సార్. మీరు రెండు ప్రశ్నలు వేశారు. రేపు జనసేన బీజేపీ కలిసి వచ్చి మీరే ఈ విధంగా ఆలోచిస్తారా అని ఒక ప్రశ్న వేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయము, బీజేపీ లేనటువంటి మిగతా రాష్ట్రాలకు ఒక న్యాయం చేస్తున్నారన్నమాట. మీరు మమ్మల్ని నింద వేస్తున్నారు. ఎక్కువ విషయం నింద కాదు, వాస్తవం. అదే కాదు వాస్తవం. వినండి, నేను చెప్తా. మీరు చెప్పింది అప్పుడే ఉన్నా, అది నింద వాస్తవం. మీరు చెప్పండి. చూడండి, ఇవాళ మాకు అధికారం లేదు. విజయనగరంలో నేను ఉన్నాను నాయకుడిగా, Hmm. బీజేపీ నాయకుడిగా ఉన్నాను. అంటే విజయనగరంలో నాయకుడిగా నేను ఉన్నాను. 2014 నుంచి 2019 వరకు 20 సంవత్సరాలు 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 20 సంవత్
తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ఎవడైనా సరే విజయనగరంలో మేము 400 మందికి ముద్రలను ఇప్పించాను. మా కార్యకర్తలైనా మళ్ళీ చెప్తా, ఎవరి పేరు నాకు తెలియదు, నేను రాజుకోక్కర్లేదు, మన రాజకీయం అక్కర్లేదు, మనం చేసే పని మనకి వినండి. ఇంకొక విషయం, ఇవాళ రాజకీయంగా ఆలోచిస్తారు అంటారు. ఇవాళ మేము బీసీ కాలనీ వెళ్ళాం. ఒకప్పుడు బీసీ కాలనీకి వెళ్తే వాళ్ళ ఒకటే అడిగారు, మాకు ఏంటి అడిగారంటే, ఏంటి ఈ పథకాలు ఇవన్నీ మాకు అక్కర్లేదండి, ఇక్కడ రైల్వే ట్రాక్ ఉందండి, జనాలు చచ్చిపోతున్నారండి, ఎవరు చెప్పినా ఎవరు మరిపెట్టుకున్నా పట్టించుకోవడం లేదండి అన్నారు. మేము వెళ్ళి ఆడికి వెళ్ళి అక్కడ జనాభా అందరితో 1100 సంతకాల సేకరించి మేము తిన్నగా మేము రైల్వే మాస్టర్ గారికి ఇస్తే రైల్వే మాస్టర్ ఒక మాట అన్నారు, మీరు డైరెక్ట్గా డిఆర్ఓ కలండి అండి, రీజనల్ రైల్వే ఆఫీసర్, ఆయన కలిస్తే మీకు అవుతుందండి, ఈ సమస్య చాలా అవసరం అండి అని అన్నారు. అంటే మేము అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఆవిడ కూర్చోబెట్టి, ఇంకోటండి ఇవి స్థానికంగా నుండి మున్సిపాలిటీ రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి చేయాలి, సబ్సిక్వెంట్గా మా రైల్వే ఫండ్స్ వినండి. ఈ విషయంలోనే మేము అశోక్ గజపతికి వెళ్ళినా పనాలే అయినా మా హరిబాబు గారు మధ్యవర్తి, మన విజయనగరం కలెక్టర్ గారు వివేక్ యాదవ్ గారు, వాళ్ళిద్దరూ పూనుకొని 1,96,00,000 శాంక్షన్ చేసి రైల్వే బ్రిడ్జి వేయించి ఇక్కడ బ్రిడ్జి కట్టారు. అది ఏం ఆలోచన చేసి మేము చేసాము? ఇక్కడ మా పార్టీ ఉందనా? ఎందుకు చేసాం మరి మేము? ఇలాగ ఆలోచించే నాయకులు కోకొల్లలు కొంతమంది కొంతసార్లు ఉండొచ్చు. ఇక్కడ అబ్జెక్షన్, ఒక్క నిమిషం. అంటే చేస్తే అభినందించి కాదంటలేదు, కానీ బీసీ కాలనీకి సంబంధించి ఏదైతే పాదాచారం నడిచెళ్ళటానికి బ్రిడ్జి కట్టారో ఆ బ్రిడ్జి నిర్మాణం ఓన్లీ బీజేపీ వల్ల అయ్యిందేనండి మీరు అంటున్నారు, అంతేనా? ఇప్పటికీ ఫైల్ నా దగ్గర ఉంది సార్. నేను అంటుంది మీరు ప్రయత్నం తప్పు కాదు, నేను చెప్పాను ప్రజల కోసం మీరు ప్రయత్నం చేశారు. మిగతా వాళ్ళు పట్టించుకోకపోయినా మీరు ప్రయత్నం చేశారు, అధికారుల దృష్టిలో కలిసి సఫలమైంది. నేను చెప్పినాను సార్, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీ ప్రయత్నం మీరు చేశారు, రిక్వెస్ట్ చేశారు, ఏమండి ఈ కాలనీలో ఎంతమంది జనాలు ఉన్నారు, వాస్తవంగా ఆ రైల్వే ట్రాక్ దాటుతుండగా చాలామంది చనిపోయారు. గతంలో మీడియాలో మీ కథనాలు వచ్చాయి, మేము సిటీ కేబుల్లో గతంలో మేము ప్రత్యేకమైన కథనాలు ఇచ్చాము. గతంలో డిఆర్ఎంలు ఎంతమంది వచ్చి డిఎంఆర్ను ప్రశ్నించాము. గతంలో మంత్రులుగా పనిచేసిన కూడా ప్రశ్నించడం కూడా జరిగింది. దాని మీద నేను కాదంటలేదు. మొన్న మీరు బ్రిడ్జి నిర్మాణం జరిగినప్పుడు బీజేపీ ఓన్లీ బీజేపీ వల్లే అది సక్సెస్ అయిందని మీరు అంటున్నారు, అంతే కదా? అధికారులు, స్థానిక అధికారులు, లోకల్ కలెక్టర్ గారు ప్రజాప్రతినిధులు పని లేదా? ఏమండి మేము ఇది ఎప్పుడు అశోక్ గజపతి దగ్గరికి వెళ్ళాను, ఆ రోజు ఎంపీ ఆయన. నేను అంటుంది మీకు అర్థం అవుతుంది సార్, మీకు అర్థం అవసరం లేదు. మీరు ఒకసారి నేను క్లారిటీ అని అడిగాను ఒకటి, నేను ఇంకేం అడగలేదు, డిస్కషన్ కాదు, ఇక్కడ ఒక క్లారిటీ అడిగాను నేను. మీరు ఓన్లీ బీజేపీ ప్రోత్సాహం వల్లే బీజేపీ నిధులు ఫండింగ్ చేసుకొని వచ్చింది, నిధులు మంజూరు చేసుకొచ్చింది, దానివల్ల ఏందని అంటున్నారు మీరు. అట్ ద సేమ్ స్థానిక ఎంపీ అశోక్ గజపతి గారు ఆయన కూడా అది అడిగిన హరిబాబు గారు హరిబాబు గారికి ఇక్కడ చేయడానికి రైట్ లేదు. ఆయన ఎంపీ అండి, ఎక్కడ విశాఖపట్నంకి ఆయన ఎంపీ, కానీ రిప్రజెంటేషన్ చేశారు. ఆయన రిప్రజెంట్ చేస్తారు, చేయడానికి ఏం లేదు, ఫండ్ చేసేదంతే స్థానిక ఎంపీ అశోక్ గజపతి గారికి వస్తుంది సార్, క్రెడిట్ అంతా ఆయనకే వస్తుంది. మేము చేసే క్రెడిట్ తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఇప్పుడు నీకు అర్థం అవట్లేదు, నేను చెప్పింది మీకు అర్థం అవట్లేదు సార్. ఒక ఎంపీగా విజయనగరం జిల్లాకి కొంత ప్రాంతం విశాఖలో పార్లమెంట్ సభ్యులు కలిసి ఉంది కాబట్టి చెప్పడం తప్పు కాదు, రిక్వెస్ట్ చేయడం తప్పు, నేను అనలేదు, తప్పట్లేదు. రిక్వెస్ట్ కాదు సార్, చాలా హార్డ్గా పనిచేసాం. చెప్పాను సార్, నిధులు ఎవరు ఇచ్చారు సార్? అది అంటుంది ఏంటి నిధులు ఎవరు ఇచ్చారు బ్రిడ్జి నిర్మాణానికి? బ్రిడ్జి నిర్మాణమా మీకు చెప్పారు కదా, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అని స్థానిక కలిపి చేయాల్సిన పని ఇది, సబ్సిక్వెంట్గా మేము ఫండ్స్ ఇస్తాము అని కేంద్ర ప్రభుత్వం ఆ రోజు డిఆర్ఎం చెప్పిన విషయం అలాగే జరుగుతుంది సార్. నేను అది ఎవరు ఇచ్చారు, ఏ ఫండ్ వచ్చింది అంటున్నాను, ఎవరు ఫండింగ్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కలిపి జరుగుతుంది ఆటోమేటిక్. ఒక క్లారిటీ వచ్చింది 100%. రైట్, ఓకే, రైట్, 100%. రైట్, ఓకే, రైట్. ఓకే, విశాలాంధ్ర దినపత్రిక వద్దామండి. హక్కుల పరిరక్షణకు ఉద్యమిద్దాం, సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం, రాష్ట్ర సదస్సులో వామపక్ష నేతలు పిలుపు. కార్మికులు, రైతాంగం తమ హక్కుల కోసం ఉద్యమించాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఈ నెల 26, 27 తేదీల్లో జరిగే సార్వత్రిక కార్మిక సమ్మె రైతాంగ ఆందోళనను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 10 వామపక్షాల ఆధ్వర్యంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అధ్యక్షున
ఎంబీ విజ్ఞాన కేంద్రంలో శనివారం నిర్వహించిన రాష్ట్ర సదస్సులో సిపిఐ రామకృష్ణ కూడా పాల్గొన్నారు. దీనిపై ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు చేపడుతున్నారో దానికి సంబంధించి జరిగే ఈ సార్వత్రిక సమ్మెలో కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కూడా పాల్గొనాలని చెప్పి పిలుపునిచ్చారు. ఎట్ని సుబ్బారావు గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు చేపడుతున్నాయో కార్మికులు, కర్షకులు, ఇక్కడ ప్రధానంగా మీకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంటే ఒప్పుకోండి. నేను చెప్పింది వినండి సార్, మీరు అలా చెప్పకండి. చెప్పండి, ఎగ్జాంపుల్ చెప్పండి. నేను చెప్తాను, మీకు ఎందుకు పార్టీ వదిలేసి వెళ్ళిపోతాను. చెప్తాను కంగారు ఎందుకండి? మీరు పార్టీ వదిలేసి వెళ్ళిపోతే నేను చెప్పాను, మీరు పార్టీ వదిలేసి వెళ్ళిపోతే కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా వెల్ఫేర్ క్వశ్చన్ పూర్తి అవ్వాలి. నేను అంటుంది మీరు పార్టీ వదిలేసి వెళ్ళిపోయినంత నేను చెప్పాను, నేను ఈ సంస్థ వదిలేసినంత ప్రజలకు కలిసి వచ్చింది లేదు. ప్రజలకు ఉపయోగపడితే మానేస్తాం నేను చెప్తాను, పాయింట్ ఇస్తాను కదా, మీకు ఎందుకు కంగారు ఎందుకు? ఇవ్వండి, నీకు కంగారు ఎందుకు ఇస్తాం కదా, అన్నా కదా. నేను అంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే అంటే దేశానికి మూలం కర్షకులు, కార్మికులు. ఇటు కర్షకులు, కార్మికులు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దానికి సంబంధించి 26, 27 తేదీల్లో సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. సో నేను అంటుంది ఈ కార్మిక సంఘాలు, ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం ఉన్నా సరే కార్మికులకి, కర్షకులకి అనుకూలంగా నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు వాళ్ళు పోరుబాటు ఎందుకు పడతారు అనేది నేను అడుగుతున్నాను. ఏంటి పరిస్థితి దీనికి సంబంధించి? బాగా అడిగారు. చెప్పండి, మన విజయనగరం జిల్లా వరకు మాట్లాడదాం. చెప్పండి. విజయనగరం జిల్లాలో ఫెడరల్ అలైస్ కానీ, జూట్ మిల్స్ కానీ, షుగర్ ఫ్యాక్టరీస్ కానీ ఇవన్నీ ఇప్పుడు బంద్ అయి ఉన్నాయి. మరి వీళ్ళు కార్మిక నాయకులు పోరాటం చేస్తున్నారు. ఏ విధంగా పోరాటం చేస్తున్నారు, ఎలాగ ఎందుకు తప్పించలేకపోతున్నారు? కానీ భారతీయ జనతా పార్టీ ఇందులో ఎంటర్ అయింది. ఏం చేసాము, మేము వ్యవసాయం షుగర్ ఫ్యాక్టరీ వెళ్ళాను నేను, అది పరిశీలన చేసి వినండి, పరిశీలన చేసాం. అక్కడ స్థానికులతో కలిపి మన ఇక్కడ లేబర్ ఆఫీస్ని కలిసాం మేము. సార్ ఇక్కడ పరిస్థితి ఎలాగుందంటే అప్పుడు సెంట్రల్ మినిస్టర్ సవాంగ్ గారు వచ్చారు సార్ లాస్ట్ ఇయర్. ఆ సవాంగ్ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. సార్ ఇక్కడ పరిస్థితి ఎలాగుందని దీని మీద ఇమీడియట్గా మీరు చర్య తీసుకోవాలని. చర్య తీసుకుంటే ఈ COVID-19 వల్ల 6 మాసాలు గ్యాప్ వచ్చింది. గ్యాప్ వస్తే వెంటనే అక్కడ సెంట్రల్ వాళ్ళు ఏం చేశారు, తిన్నగా వెలగపూడి రాశారు. వెలగపూడి లెటర్ రాసి నాకు ఒక కాపీ పంపించారు. ఏంటి ఇవన్నీ కూడా దీని మీద మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి అని. అప్పుడు ఏం చేసే మేమేం చేసాము, ఇది తీసుకుని వెళ్ళి మేము RTA యాక్ట్ ద్వారా మీరు దీని మీద ఏ రిప్లై ఇస్తారు మీరు అడిగాం. వాళ్ళు ఏంటి చెప్తారు, మేము వీళ్ళకి పంపించాము ఇంకా రిప్లై రాలేదని. అంటే అది చేసేవాడు ఎవరికి చిత్తశుద్ధి లేదు. ఒకసారి మేము చెయ్యాలి అనుకున్నా సరే మాకు పరిస్థితి అనుకూలించడం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆలోచన మేము పబ్లిక్లో తీసుకెళ్తున్నాం. ఒక విషయం, ఇంకొక విషయం చెప్తాను, ఈ కార్మికుల వరకే. ఇవాళ కార్మికులు అనేసేపటికి భవన కార్మికులు ఎవరండి, ఒక స్ట్రీట్ వెండర్స్ వైట్ కార్డు ఉన్నవాడు ప్రతి ఒక్కరు కూడా కార్మికులు అటువాడే. ఓకే, వైట్ కార్డు ఉన్న ప్రతి ఒక్కడు కార్మికుడే. వాడికి అన్ని కార్మికుడిగా వాడు లేబర్ ఆఫీస్ రిజిస్టర్ చేసుకునే రైట్ ఉంది. ఆ రైట్ ఉంటే వాళ్ళు చనిపోయినా సరే, వాళ్ళ పిల్లలకి చదువుకైనా సరే, సాధారణంగా వాళ్ళు బతకడానికి కానీ ఉండండి. ఒకసారి కార్మికుల గురించి మాట్లాడతాను, కార్మికుల గురించి మాట్లాడుతున్నాను. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు నేను చెప్పాను, నేను అంటూ కిషోర్ అంటే మీరు ఒక మాట అన్నారు, కార్మికులు ఈరోజు ప్రధానంగా రోడ్డు ఎక్కింది ఏంటంటే మీరు వాళ్ళకి ఇచ్చేసాం. ప్రధానంగా ఇప్పుడున్న ప్రజెంట్ సమస్య ఏంటంటే కార్మికుడికి ఉపాధి లేదు. ఫస్ట్ థింగ్, ఉపాధి లేకపోతే ఆదాయం లేదు. ఆదాయం లేకపోతే కుటుంబ జీవనం సాగించడం కష్టం. రోడ్డుని పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది మనసును చంపుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది మనిషిని చంపుకోనో లేకపోతే కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏదో తప్పుదారుల మార్గాలు వెళ్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. వాస్తవంగా నేను అంటుంది, మీరు ఒకటి చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం తప్పులు మీరు ఎగ్జాంపుల్ తీసుకొచ్చి జూట్ మిల్లులు, ఈ పరిశ్రమలు, ఆ పరిశ్రమ అని చెప్పారు. కొన్ని బాగానే ఉంది. ఇక్కడ వైఫల్యం కొంత కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే పరిశ్రమలు మూతపడినప్పుడు ఆ యాజమాన్యాలతో మాట్లాడి ఏ ప్రభుత్వం సరే, గత టీడీపీ ప్రభుత్వంలో కూడా జూట్ మిల్ పరిశ్రమలు మూతపడిన సందర్భాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వం కూడా చేసింది. ఒక కార్మిక మంత్రి అప్పుడు అచ్చెన్నాయుడు గారి ఉన్న ఒక వైజాగ్లో ఇది కూడా అయింది. అయితే నేను అంటుంది ఏంటంటే, నేను ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మంచిది, ఈ ప్రభుత్వం మంచిది కాదు నేను అన్న, కానీ వాస్తవం నేను చెప్తున్నాను మీకు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనకి ఎక్కువ టైం కూడా లేదు. ఒక ఎగ్జాంపుల్, కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ టైంలో
మీరు ఒకటి అన్నారు, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పు చేసి చేసి మా కేంద్రం చేయదు, కార్మికులు కర్షకుల పట్ల మేము పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటాం, వాళ్ళకి సంక్షేమమే చూస్తామని అన్నారు. నేను ఉంటుందంటే లాక్డౌన్ సమయంలో ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే పరిశ్రమలు లాక్డౌన్ నేపథ్యంలో చిన్న మధ్యతరగతి భారీ పరిశ్రమలు మూతపడ్డాయో ఆ మూతపడిన పరిశ్రమల్లో పనిచేసే కార్మికుడికి ప్రతి ఒక్కరికి కూడా నెలసరి వేతనం చెల్లించాలి అనేది ప్రకటన చేశారు. ఓకే కదా, చేశారు లేదా? చేశారు. చేసిన తర్వాత జీవో ఎందుకు పాస్ చేయలేదు? మీకు ఫస్ట్ జీవో ఎందుకు పాస్ చేయలేదు? ఆ రోజు ఆ జీవో పాస్ చేస్తే ఈరోజు కార్మికుడికి అన్యాయం చేస్తే జీవో ఉంది కాబట్టి అరే బాబు ఇది పరిస్థితి అంటే ఆ రోజు దాన్ని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు చేయలేదు అంటే ఆ ప్రస్తుతానికి ఇటువంటి ప్రాబ్లం వస్తుందని ఆలోచన రాలేదు ఆ పెద్ద ఆయనకి. లేదంటే ఏదో మన ప్రకటన మనం చేసేద్దాం, తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన తన పనులు చేస్తారని ఉద్దేశంతో మనం వదిలేశారా? చెప్పండి. నాకు ఒక సమాధానం చెప్పండి. చూడండి, కార్మికులు జీవనోపాధి అనేది ప్రధానం. మీ ఆయన మాట అదే కదా. చూడండి, భారతదేశం మొత్తం మీద చివరికి మన విజయనగరంకు వద్దాం. విజయనగరంలో ముందే మీకు చెప్పాను, ఒక వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ప్రతి నగరం కూడా లేబర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే బాగుంటుంది. కొన్ని వేల కోట్ల రూపాయలు కార్మికుల నిధి ఉంది. ఈ దీన్ని మీరు వినియోగించుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంకి వాళ్ళు తెలియపరిచినా సరే ఆ నిధిని ఇంకో యాంగిల్లో చేసి వాళ్ళకి బస్సు పెట్టేదే తప్ప అయినా కార్మికులని ఉద్దేశంతోనే వాళ్ళు ఏం చేసి మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది సుమారు ఇప్పటివరకు కూడా రేషన్ ఫ్రీగా ఇస్తున్నారు. నేను చెప్తున్నాను, కార్మికులు దృష్టిలో పెట్టుకొని పనికి ఆహార పథకం కూడా ఇంకా డెవలప్ ఇంప్లిమెంట్ చేశారు. నేను ఒక మాట చెప్తాను, నేను అంటుంది కార్మిక శాఖ సంబంధించి కార్మిక సంక్షేమంలో ఉన్న నిధులు రాష్ట్ర ప్రభుత్వం వేరే దానికి మళ్లించుకుంది, అది వేరే విషయం. అది కేంద్ర ప్రభుత్వం ఉంటుందండి, వాళ్ళ పరిధిలో ఉంటుంది. ఈ డబ్బు మీరు వాడుకోండి అని చెప్పి తెలియపరిచారు. నేను అంటుంది మీకు అర్థమవుతుంది సార్, నేను దాన్ని ఏకీభవిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మళ్లించింది వేరే దానికి అనేది నేను ఏకీభవిస్తున్నాను, నాకు తెలుసు సబ్జెక్ట్. నేను అంటుంది ఏంటంటే నిధులు మళ్లించడం అంటే సంక్షేమం గురించి వాడుకోమని చెప్పింది. అది అందులో నిధుల్లో సంక్షేమంలో నిధుల్ని సంక్షేమం గురించి ఓన్లీ కార్మికులు 10,000 రూపాయలు ఇవ్వమందండి అని చెప్పింది. 10,000 రూపాయలు యాజమాన్యాలు ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో పరిశ్రమల యాజమాన్యాలు కంపల్సరీ ముక్కుపిండి మీరు కార్మికుడు చెల్లించాలని ఎందుకు జీవో తీసుకురావాలని అడుగుతున్నాను. సంక్షేమం గురించి పక్కన పెట్టండి సార్. మరి ఒక మాట సంక్షేమం వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇస్తున్నాను. బాగా చెప్పారు. అంటే మీరేంటారు, పరిశ్రమ యాజమాన్యం చెయ్యాలి కదా, జీవో పాస్ చేయలేదు నాకు కావాలి సార్. మళ్ళీ చెప్తున్నా, ఈ లాక్డౌన్ సందర్భంగా అనేక కంపెనీలు మూతపడిపోతే వాళ్ళకి తెలియదేంటి కాబట్టి కదా ఆత్మనిర్భర్ భారత్లో అనేక వేల కోట్ల రూపాయలు వీళ్ళకి కేటాయించారు. ఏమండి, ఇక్కడ కార్మికులు ఎంత ప్రధానమో యాజమాన్యం కూడా అంత ప్రధానం. యాజమాన్యం బాగుంటేనే కార్మికులు బాగుంటారు. యాజమాన్యం నిలబెట్టే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు, కార్మికులు నిలబెట్టే బాధ్యత తీసుకున్నారు. సంవత్సరాల కొద్ది పరిశ్రమలు తిప్పి కార్మికుల కష్టాన్ని సొమ్ము చేసుకున్నప్పుడు ఇబ్బంది లేదు. 6 నెలలు 8 నెలల పాటు జీతాలు కార్మికుడికి ఒక 50% లేకపోతే 60% జీతం చేస్తే యాజమాన్యం నష్టమైపోతుంది. జీతం ప్రధానం కాదు సార్, జీతం ప్రధానం కాదు సార్. వినండి, జీతం ప్రధానమే కాదు సార్, వాళ్ళకి ఉన్నటువంటి రకరకాల ఇంట్రెస్ట్లు అవనివ్వండి, ప్రొడక్షన్ లేకపోవడం ఏంటి, రకరకాల బాధలు ఉంటాయి. వాళ్ళు కూడా నిలబెట్టాలి సార్. కార్మికుల కోసం ఆలోచిస్తున్నారు, మధ్యతరగతి ప్రజల కోసం ఆలోచిస్తున్నారు, యాజమాన్యం కోసం ఆలోచిస్తున్నారు. అన్ని యాంగిల్లో కూడా ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ఏమనంటే 10 కేజీలు ఇది వేసావు 10 కేజీలు ఇస్తున్నాము సార్. ఉచిత రాశి దానికి సంబంధం లేదు సార్, అది సామాన్యం సార్. కనీసం ముందు అది కనీస అవసరంగా ఇచ్చే తప్ప అది కాదు, అది ప్రధానం కూడా కాదు. 10 కేజీలు రైస్ ఇస్తున్నాము, ముక్కుపోయిన కొమ్ము చెనగలు ఇస్తున్నాము, తినేసి ఉండమని చెప్పి సార్. మాట అంటే మళ్ళీ చెప్తున్నా, అది ప్రధానం కాదు, అది సామాన్యంగా దేశం చేస్తుంది. కానీ యాజమాన్యం బాగుంటేనే కార్మికులు బాగుంటారు. యాజమాన్యానికి ఒక కార్మికులకు జీతాలు ఒకటే ప్రధానం.
కాదు, కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు వడ్డీలు కట్టవలసి వస్తుంది. వాళ్ళు ఎక్స్పోర్ట్ ఆగిపోయింది అనుకోండి, అక్కడ ఉండండి నష్టపరిహారం వీళ్ళే బాధ్యతలు అయి ఉంటారు. కేంద్రాలకు మీకు అందుకే ఆత్మనిర్భర భారత్ పెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు వ్యాపారస్తులకి కేంద్రం వాళ్ళకి రాయితీలు ఇస్తుంది కదా ట్యాక్స్లోనే. కేంద్ర మంత్రి ప్రకటించారు నిర్మలా సీతారామన్ గారు. ప్రకటించారు పరిశ్రమలకి రాయితీలు ఇస్తున్నా ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించారు కదా. అదే ఆత్మనిర్భర ప్రాజెక్ట్. సామాన్యుడు మరి పట్టించుకోవట్లేదు. సామాన్యం 10,000 రూపాయలు ఇవ్వమన్నారు. ఎందుకు 10,000 రూపాయలు ఇవ్వమన్నారు? 10,000తో 6 నెలలు బతికేస్తాడా? 10,000తో పాటు మీకు ఉపాధి కూడా ఇస్తున్నారు సార్. ఉండండి, మీకు ఉపాధి కూడా ఇస్తున్నారు. ఏమిటి ఉపాధి కూడా ఇస్తున్నారు? ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనకి పొలం పనులు ఉంటే పర్వాలేదండి, పొలం పనులు లేవనుకోండి, ఈ పనికి ఆహార పథకాన్ని సుమారు 100 రోజులు పెంచారు. 100 రోజులు పెంచేది లేబర్కి ఎక్కడ కూడా వర్క్ ఇవ్వడం కోసమే ఆ పనికి ఆహార పథకం రోజులు పెంచారు. రోజులు అంతే. ఏంటి ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఇవ్వదు. నేను ఒక మాట చెప్తాను. విజయనగరం జిల్లాకు సంబంధించి ఉపాధి హామీ పనులు గతంలో ఏదైతే జాబ్ కార్డు ఉందో వాళ్ళందరికీ చేసిన తర్వాత లాక్డౌన్ నేపథ్యంలో వలస వచ్చిన కార్మికులు కూడా ఉపాధి పనులు ఇవ్వని తర్వాత ఎంతమందికి ఇవ్వగలిగారు చూపించండి ఒకసారి మీరు. సార్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడింది సార్. మీరు ఒక మాట ప్రతి చెప్తాను. ఇవాళ నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేనేం పని చేయలేను, ప్రభుత్వంతో కలిసి పని చేయాలి. అలాగా ప్రభుత్వం చేయవలసిన రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మీరు కేంద్ర ప్రభుత్వం అంటే ఎలాగవుతుంది? మీరు మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఎలాగ మరి ఏం చెప్తా? కేంద్ర ప్రభుత్వం వచ్చి అది తీసుకొని చేతిలో పెడతారా? బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. బాధ్యత తీసుకోబట్టి ఇవాళ మేము సార్ బాధ్యత తీసుకోబట్టి 24 గంటలు పబ్లిక్ వెల్ఫేర్ కోసం చాలా రకాలుగా ఆలోచన జరుగుతుంది. రైట్. ఇక జిల్లా వార్తలకు వద్దాం. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో తోటపల్లి కాలువను తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు కిమిడి నాగార్జున సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు జీవనాడైన తోటపల్లి కాలువను పూర్తి చేయడంలో నాయకులు, అధికారులు విఫలమయ్యారన్నారు. మా ప్రభుత్వం 90% పనులు పూర్తి చేస్తుందన్నారు. 550 కిలోమీటర్ల పిల్ల కాలువలకు గాను 450 కిలోమీటర్ల కాలువను పూర్తి చేశామన్నారు. వైకాపా ప్రభుత్వం 18 నెలల కాలంలోనే 1 కిలోమీటర్ కూడా పూర్తి చేయలేదన్నారు. జీవో నెంబర్ 365 ప్రకారము రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పనులు ఆపేయమని, అందులో తోటపల్లి ప్రాజెక్టు ఉండడం దురదృష్టకరమన్నారు. చివరి గ్రామాలకు నీరు అందాలంటే లైనింగ్ అవసరమన్నారు. ఇక్కడ చూసినట్లయితే పిచ్చి మొక్కలతో నిండి ఉందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరారు. ఈరోజు ఈ వైకాపా ప్రభుత్వం వచ్చి సంవత్సరన్నర దాటుతా ఉంది కదా. ఈ సంవత్సరన్నరలో వీరు కిలోమీటర్ కాదు కనీసం 1 మీటర్ అయినా పెండింగ్ పని పూర్తి చేశారా? ప్రాజెక్టుకు కావాల్సిన ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ఎక్కడైనా 1 ఎకరా అయినా వీళ్ళు చేశారా? ఏం చేస్తున్నట్టు మరి ప్రభుత్వం? ఇంకా అన్యాయమైన విషయం ఏంటంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే జీవో నెంబర్ 365 పంపించి ఈ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం మీద పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ ఆపేయడం అనేది జరిగింది. విజయనగరం జిల్లా గజపతి మండలం జిన్నాం గ్రామంలో వైఎస్ఆర్ జలకళను ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ప్రారంభించారు. మారుమూల గ్రామాల్లోని పంట పొలాలను సైతం సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. బెల్లాన రైతు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పలరాజుతో పాటు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలో కొడుమూరు భూ సమస్యలపై గిరిజనులకు న్యాయం చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ గుమ్మడి సంజయరాణి కోరారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ కొడుమూరు గ్రామంలో 250 కుటుంబాలు నివసిస్తున్నాయని, 782 ఎకరాల భూమి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా తాతతండ్రులు ఎంతో కష్టపడి సాగు చేస్తూ భూమిపై కొండలు గుట్టలను చదును చేసుకుని సాగు చేసుకుని పంటలు పండించుకుని బతుకు సాగిస్తున్నారు. గిరిజన ప్రభుత్వం ఆదుకోవాలని, అది చేయకుండా తిరిగి కొంతమంది నాయకులు మైనింగ్ మాఫియా ఈ భూములపై కన్నుపడి ఆక్రమించుకొని చూస్తున్నారన్నారు. అన్యం పుణ్యం ఎరుగని గిరిజనులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని, గిరిజనుల పక్షాన తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని, గిరిజన ఎమ్మెల్యే అయినా గిరిజన మంత్రి అయినా పుష్పశ్రీవాణి దీనిపై స్పందించకపోవడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు వాజీ డెబిట్ కార్యక్రమంలో పాల్గొని పలు వార్తా కథనాలపై వచ్చిన అంశాలను కూలంకుషంగా వాజీ ప్రేక్షకులకు తెలియజేసిన బీజేపీ నాయకులు, విజయనగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్
కుసుమంచి సుబ్బారావు గారికి వాజీ యాజమాన్యం తరపున వాజీ ప్రేక్షకుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.